Good morning, sir. Good morning. All of you, good morning. Narsareddy, sir. Henry, sir. Welcome, sir. Narsareddy, sir. MS Rao, sir. Welcome, sir. Welcome. Welcome, all of you. Welcome, sir. అందరికి హ్యాపీ సంక్రాంతి సార్. అందరికి సార్ నా వాయిస్ వస్తుంది కదా? వస్తుంది. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. హ్యాపీ సంక్రాంతి సార్. అందరికి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. రాజేష్ సార్ హ్యాపీ సంక్రాంతి. ఎస్ సార్, హ్యాపీ సంక్రాంతి అందరికి. హ్యాపీ సార్, హ్యాపీ వెల్కమ్. ఈ రోజు కొద్దిసేపు అయిన తర్వాత మనకి షేర్ సింగ్ సార్ కూడా వస్తారు. తన వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తా అన్నారు. తన యొక్క వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తా అన్నారు. నేను ఇప్పుడు ఇంకా బస్సు బండి ఇప్పుడు దిగినాను. సో నాకు ఒక టైం పడుతుంది. ఒకవేళ షేర్ సింగ్ సార్ వచ్చానంటే ఇన్వైట్ చేయాలి. వచ్చానంటే సో చూస్తున్నాను ఇప్పుడు మరి వచ్చారా లేదా అనేది. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఒకటి సో మాట్లాడండి సార్. నేను కొద్దిగా ఇంకొక 10-20 నిమిషాలు అయితే నాకు ఏంటంటే మొత్తం ఫ్రీ అయిపోతా. ఓకేనా? సార్ నర్సారెడ్డి సార్, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఏమైనా చెప్పాలనుకుంటే కనుక ముందు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. నర్సారెడ్డి సార్. సార్ నర్సారెడ్డి సార్, మీకే చెప్పేది. తెలియక చేస్తున్నారు వాళ్ళకి. మీరు అన్మ్యూట్ ఏమంటారు కట్ చేస్తే సో మళ్ళీ వాళ్ళు వస్తారు. ఓకే సార్, ఓకే సార్. అంటే రిమూవ్ చేస్తాం, మళ్ళీ రావడానికి ఉండదని చెప్పేసి రిమూవ్ చేయొద్దు కానీ మరి రిమూవ్ చేయొద్దు. రిమూవ్ అయితే మళ్ళీ స్పెషల్ అడ్మిన్ ఉన్న వాళ్ళే ఎంట్రీ ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ సార్. రాయ్ సార్, మ్యూట్ చేశాను సార్. ఎస్ సార్, బెటర్ అలాంటి వాళ్ళకి మ్యూట్ చేస్తే వాళ్ళకు స్టేషన్ చేయడానికి కూడా ఉండదు ఇక. అవును సార్, అవును. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి కూడా. సారీ సార్, నైట్ పిలిచారంట. నేను అవును 3-4 సార్లు పిలవడం జరిగింది. 3-4 సార్లు ఇన్వైట్ చేశారు సార్. మిమ్మల్ని, మీ శంకర్ సార్ ని అందరిని ఇన్వైట్ చేశారు పాపం సార్. ఈ రోజు కూడా ఉండండి. ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్ ఈ రోజు కూడా తీసుకుంటానని చెప్పడం జరిగింది. కొద్దిసేపు అయినాక ఒకవేళ ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకుందామని చెప్పేసి మనం అనడం జరిగింది అనమాట. అందుకని చెప్పేసి మీ అందరినీ ఉండమని చెప్తున్నాను అనమాట. ఓకే సార్, ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ సంక్రాంతి సార్. మీకు కూడా సార్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. రండి సార్. మనకి ఈ రోజు మళ్ళీ షేర్ సింగ్ సార్ ఆల్రెడీ వస్తున్నారు. మరి వ్యాలెట్స్ అవి కూడా చూపిస్తా అన్నారు కాబట్టి రండి. ఆనందలత సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. సార్ వస్తే కనుక 10:45 వస్తా అన్నారు. 10:30 తర్వాత. అవును సార్, 10:45 అన్నారు. ఓకే సార్. సార్ వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. ఆనంద్ సార్, వెల్కమ్ సార్. మన గురువులకు, మన పీవీసీ మేట సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎస్ సార్. మీకు కూడా సార్ హ్యాపీ సంక్రాంతి సార్. ఆనంద్ సార్, హ్యాపీ సంక్రాంతి సార్. అందరికి ధన్యవాదాలు సార్. ఎస్ సార్. సూపర్ సార్. అందరూ శుభ్రంగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు సార్. సార్ మిద్దె రమేష్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. కర్ణాకర్ సార్, వెల్కమ్. హ్యాపీ సంక్రాంతి సార్. కర్ణాకర్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్, మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ అది మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్ గా సార్. మీకు కూడా సార్ లేట్ గా ఉంది. పొద్దున కూడా నిన్న సాయంత్రం కూడా చెప్పలేకపోయినా. అవును సార్.
మీకు కూడా సార్ సంక్రాంతి సార్ శుభాకాంక్షలు అందరికి. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. సార్, రాజేష్ సార్, వెల్కమ్ సంక్రాంతి సార్, వెల్కమ్ శుభాకాంక్షలు సార్. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ సార్ యూ, మీకు థ్యాంక్ యూ కూడా సార్, అందరికీ. మీకు కూడా సార్ పి- సంక్రాంతి పివిసి శుభాకాంక్షలు. మేటా సభ్యులందరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు సార్. గురువులకు అందరికి, పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి అందరికి పేరు పేరున ఎస్ సార్, ఎస్ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మిథున్ రమేష్ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా సార్ థ్యాంక్ యూ సంక్రాంతి సార్. శుభాకాంక్షలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, ఇంకా మనం ఒకవేళ ఏమన్నా స్క్రీన్ షేర్ ఏమైనా చేసుకోవాలన్నా చెందాలన్నా కానీ రండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి సార్. ఈ రోజు మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ లోపు ఏమైనా మీకు ఏమైనా సార్లు వచ్చే లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు అడగడానికి బాగుంటుంది. ఎందుకంటే మన సార్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు క్వశ్చన్ ఏమన్నా ఉన్నప్పుడు మీరు వేయడానికి బాగుంటుంది సార్. మీకు ఉన్న డౌట్ని క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది. మామూలుగా ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు చాలా మంది అడుగుతారు కదా సార్ క్వశ్చన్స్, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మరి సార్ నిన్న కూడా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టారు, ఈ రోజు కూడా మరి పెట్టారు కాబట్టి మీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాల్సిందిగా అనుకోండి. సార్ వెంకటేష్ సార్, చిన్న డౌట్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు మన పివిసి మేటా $100 వచ్చింది అనుకో సార్. ఒక 1000 పివిసి మేటాకు మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది సార్? అంటే ఒక పీవీసీ మీట మీరు $100 అంటున్నారు సార్? అవును సార్, అవును సార్. ఓకే సార్, అంటే మన ఇండియన్ కరెన్సీ చెప్తున్నారు మీరు? మామూలుగా మన డాలర్ల ప్రకారంగా మనం అమ్ముకుంటాం సార్. అమ్ముకున్న తర్వాత మన కరెన్సీలకు ఎంత వస్తుంది మన ఇండియా కరెన్సీ? 90 లక్షలు వస్తుంది సార్. 90 లక్షలు వస్తుంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన పివిసి మేట సభ్యులకు కూడా కొద్దిగా తెలుస్తుందని డౌట్ గా. ఇప్పుడు అవును సార్. ఒక 1000 రూపాయలు పెట్టి పివిసి మేట కొంటే 1000కి 1000 వస్తున్నాయి మామూలుగా. ఫ్యూచర్లో అవును ఒక సార్. 6 నెలలు కానీ ఒక సంవత్సరం తర్వాత ఒక 1,00,00,000 వరకు తీసుకునే ప్రాఫిట్ త్వరలో వస్తుందని నేను కోరుకుంటున్నా సార్. ఎస్ సార్, ఎస్ సార్. నిజంగా ఒక ఆ రోజు తొందరలోనే వస్తుంది సార్. ఏదైనా కానీ ఏంటంటే సార్, అది ఏదైనా కానీ మనం లాంగ్ లెంత్ వెళ్ళే కొద్దీ మనకి అప్పుడు తెలుస్తుంది సార్. దాన్ని స్టార్టింగ్ లో ఏదైనా ఇలాగే ఉంటది మనకి. అవును సార్. అవును ఇప్పుడు సార్. ఇప్పుడు చాలా తక్కువ రేటుకి వచ్చిందంటే చాలా మనం అదృష్టవంతులు సార్. మొన్న 1200 1300 ఉన్నప్పుడు ఒక 10 పీవీసీ మీట కొనాలంటే ఎంతో డబ్బులు పెట్టి ఎంతో బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఒక్క ₹1 వచ్చేసి 70 పైసలకు వచ్చింది. 70 పైసలు ఎవ్వరు కొనలేకపోయారు సార్. ₹1 క్రాస్ అవ్వగానే మళ్ళీ అందరు పరిగెత్తేసారు. అవును సార్, అవును సార్. అదే మన లీడర్స్ అందరూ కూడా చెప్పేది అదే సార్. డౌన్ లో ఉన్నప్పుడు తీసుకోమని చెప్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అవునవును సార్. ఇప్పుడు ఇప్పుడు ఒక బస్ అనేది ఒక బస్ స్టాండ్ లాగితే పబ్లిక్ ఎవ్వరు ఎక్కట్లేదు సార్. బస్ డ్రైవర్ చిరాకి ముందుకు వెళ్తుంటే అప్పుడు పరిగెత్తి ఎక్కుతారు కదా సార్. ఆ ప్రకారంగా మన పివిసి మేట సభ్యులు అందరూ కొన్నారు సార్. ఈ 3 days లో చాలా కొన్నారు. మళ్ళీ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఇచ్చారు సార్ మీరు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతుంటేనే కొనడానికి కానీ బయర్స్ కానీ సేలర్స్ కానీ కొద్దిగా ఎనర్జీగా ఉంటుంది సార్. రేట్ అనేది ఒకే మనలాంటి చిన్నగా చేసుకునే వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే కొద్దిగా పెరిగి మళ్ళీ కొద్దిగా తగ్గి, కొద్దిగా పెరిగి మళ్ళీ కొద్దిగా తగ్గేటప్పటికి ఏమవుద్దంటే సార్, మనం కొద్దిగా తగ్గినప్పుడు మనం కొంటా ఉంటాం, మళ్ళీ కొద్దిగా పెరిగేటప్పుడు అమ్ముతా ఉంటాం కాబట్టి, స్వాప్ చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ వస్తూ ఉంటది, మళ్ళీ తీసుకుంటా ఉంటాం. అది సార్. అవునవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ఇంత సమయం నాకు ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. అందరూ నాకు తెలిసి అందరూ ఫెస్టివల్ మూడ్ లో కొద్దిగా బిజీగా ఉంటారు. ఫెస్టివల్ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే,
గుడ్ మార్నింగ్ సార్. ఎంఎస్ రావు సార్. ఎంఎస్ రావు సార్, రేపల్లి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటో కనుక 2 minutes షేర్ చేసుకోండి. ఏకే ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏకే ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ సంక్రాంతి సార్. వెంకటేష్ గారు, హ్యాపీ సంక్రాంతి. విష్ యూ ద సేమ్. మన లీడర్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అందరూ హ్యాపీగా నెక్స్ట్ సంక్రాంతి మనం గ్రేట్ సెలబ్రేషన్ చేసుకోవాలని, అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఓకే సార్. సార్ వెల్కమ్ సార్. చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మన పీవీసీ మీట $1 పోతే ఒక $1000 మన కాడ 1000 పీవీసీ మీటర్ అయితే ఎంత ఉంటుంది సార్ అమౌంట్ మన ఇండియా కరెన్సీలో? $1 చెప్తున్నారు సార్. అంటే ఒక పీవీసీ మీటర్ $1 అంటే $1000 సార్. రౌండ్ ఫిగర్ 90 గడికి లెక్కేసుకున్నా కానీ 90,000 అవుతుంది సార్. 90,000 అవుతుందా సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ సార్. అది క్యాలిక్యులేషన్ ఎట్లా చేసుకోవాలి సార్, ఒకసారి చూపిస్తారా? ఏంటి సార్? ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చూపించాలంటే వేరే వాళ్ళకి ఎలా చూపించాలో ఒకసారి చూపిస్తారా సార్? సార్ మీరు ఆల్రెడీ $1 రీచ్ అవుతుందని చెప్పేసి మీ మామూలు క్యాలిక్యులేషన్ అనేది మీరు చెప్పారు కదా సార్ మీరు. అవును సార్. ఇప్పుడు ఒక అవును సార్. పీవీసీ ఇప్పుడు మీటర్ మీరు ఎలా మనకు అంటే మీ $100 దగ్గర పెట్టేది. అవును సార్. ఒక $100 పీవీసీ మీటర్ మీకు పెట్టినప్పుడు 1000 1000 పీవీసీ మీటర్ పీవీసీ మీటర్కి ఎంత అయ్యేటప్పటికి అవుతుంది అవుతుంది? సార్, 1 lakh అవుతుంది సార్. 1 lakh అవుతుందా సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్, హ్యాపీ సంక్రాంతి సార్. సార్ కొద్దిగా జర్నీలో ఉన్నారు మన రాజ్ సార్. 5 minutes 10 minutes అవుతే మన సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సంక్రాంతి శుభాకాంక్షలు సార్ అందరికి, పీవీసీ మీటర్ కుటుంబ సభ్యులకి. థ్యాంక్ యూ సార్. విష్ ద సేమ్ సార్. నమస్తే సార్. రాబోయే మళ్ళీ సంక్రాంతికి అంతా మనం మంచి నంబర్ 1 పొజిషన్ లో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం సార్, అందరం కూడా హ్యాపీగా. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కోట వెంకటేష్ సార్, 2 minutes టైం ఇవ్వండి. వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్. కంటిన్యూ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. షేర్ సింగ్ సార్ది మంచి సెషన్ చూడబోతున్నాం 10:35కి. ఈ టైం ని మనం యూజ్ చేసుకుందాం. నిన్న సార్ ఒక క్వశ్చన్ అడిగారు, రేట్ ఎందుకు డ్రాప్ అయింది అని, ఎందుకు తగ్గింది అనేసి. దానికి కొన్ని రీజన్స్ ఏంటి అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి డౌట్ ఉంది, ఎందుకు పెరిగింది, $13 ఎందుకు అయ్యింది, తర్వాత ఎందుకు 60 పైసలు 70 పైసలు ఎందుకు అయింది, దానికి రీజన్స్ ఏంటి, అది ఎందుకు ఆ రకంగా జరిగింది, దానికి గల కారణాలు ఇంటర్నల్ గా ఏ రకంగా దానికి ఆ సిమ్టమ్స్ ఎందుకు అలా వచ్చాయి అన్నది తెలుసుకోవడానికి ఈ ½ an hour మనం యూజ్ చేసుకుందాం. సీనియర్ లీడర్స్ ఉన్నారు. నేను ఒక చిన్న విషయం ఇంట్రొడ్యూస్ చేస్తాను. క్రిప్టో అన్నది బిగినింగ్ లో సార్, ఇప్పుడు ఎందుకు ఇంత డిలే అయింది, ఎందుకు ఇంది సార్, ఇప్పుడు ఎప్పుడు లాంచ్ అయింది, దాదాపు 15-20 సంవత్సరాలు అనుకోండి, దాదాపు రౌండ్ ఫిగర్.
20 సంవత్సరాల ముందు లాంచ్ అయినటువంటి టెక్నాలజీ, క్రిప్టో టెక్నాలజీ కానీ అన్న ఈ విషయం మనం ఏదైతే ఇప్పుడు అనుభూతి చెందుతున్నాం ఆ విషయం మన ఇండియాకి రావడం ఇప్పుడు ఈ 2 years లో ఎప్పుడైతే పీవీసీ మెటాతోనే మనము ఈ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకున్నాం. పీవీసీ మెటా లాంచ్ అయ్యి క్రిప్టోని పరిచయం చేసింది చాలా మందికి, కొత్త వాళ్ళకి. క్రిప్టోని అనే పదమే వినుండరు. అలాంటి వాళ్ళకి వాట్ ఈస్ క్రిప్టో, దానివల్ల యూజెస్ ఏంటి క్రిప్టో అనేది మనం తెలుసుకుంటాము, చాలా విషయాలు నేర్చుకుంటాం. మెయిన్ గా ఫస్ట్ క్రిప్టో లాంచ్ అయినప్పుడు, ఈ బిట్ కాయిన్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇది నిజంగా ఇది ఒక టెక్నాలజీ అని డౌట్ కొంతమందికి. నిజంగా డబ్బులు వస్తాయా, ఇది ఒక నంబర్ లాగా కనిపిస్తుంది, న్యూమరిక్స్ టెక్నాలజీ అంటున్నారు, ఇది ఎట్లా వస్తుంది డబ్బులు అనుకుంటా సందేహం, భయం ఆ క్రిప్టో జోలికి వెళ్ళాలంటే. బిట్ కాయిన్ నమ్మలా, ఇది నిజంగా అసెట్ అనా, ఇది ఒక ఆస్తి అంటున్నారు, నిజమేనా అని ఎవరు నమ్మలా. ఇది అప్పుడు ఏం చేశారంటే, కొంతమంది గ్యాంబ్లర్స్ కానీ, కొంచెం బ్లాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్లైట్లు కానీ, కొంతమంది టెర్రరిస్టులు కానీ దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ రకంగా వాళ్ళు ఆ రకమైన పరిస్థితులు, మార్కెట్లో ఉండేటువంటి ఆ రకమైన పరిస్థితులు ఏం చేశాయంటే, క్రిప్టో అంటే ఒక భయం, క్రిప్టో అంటే ఒక నెగటివ్ థాట్ ప్రాసెస్ వచ్చేసింది జనాలకి. నమ్మకం లేనటువంటి అది మోసం చేసేస్తారు, మోసపూరితమైనటువంటి మనం మోసపోతాం అన్న భావన అది చాలా మందికి నాటుకుపోయింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయాలు బిగినింగ్ లో. సో మెల్లమెల్లగా ఏంటంటే, టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దికి సొసైటీలో కానీ వరల్డ్ వైడ్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రజల యొక్క, పెట్టుబడిదారుల యొక్క మైండ్ సెట్, థింకింగ్ ప్రాసెస్, వాళ్ళ యొక్క థింకింగ్ ఎబిలిటీ మారినప్పుడు, టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు, అప్పుడు క్రిప్టో కరెన్సీ మెల్లమెల్లగా నమ్మడం ప్రారంభించారు. అప్పుడు భయం జరిగింది బిట్ కాయిన్ చాలా రకాలుగా భయం జరిగింది. తర్వాత జరిగింది కాబట్టి బిట్ కాయిన్ కొనకపోతే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండేది కాదు కదా సార్. భయం జరిగింది కాబట్టి, దాన్ని అసెట్ గా గుర్తించారు కాబట్టి, బయట నేను చెప్పినట్లుగా బయట కంట్రీస్ కూడా దాన్ని అసెట్ గా రికగ్నైజ్ చేసి దాన్ని హోల్డ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. నిన్న 2 లక్షలు అని చెప్పాను, యుఎస్ గవర్నమెంట్ దాదాపు 5 లక్షల బిట్ కాయిన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది హోల్డ్ చేసుకోవడానికి. సో అంతా ఇప్పుడు మనం కూడా క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క మెలకువలు, ఇది క్రిప్టో అంటే ఏం లేదు సార్. కొంతమంది బిజినెస్ ఇన్స్టంట్ మనీగా తీసుకుంటారు. ట్రేడింగ్ అంటే ట్రేడ్ చేసి ఉన్నటువంటి అసెట్ ని, మనకి ఏదైతే ఉన్న డాలర్స్ ఉన్నాయో దాంట్లో ఒక కాయిన్ మనం ట్రేడ్ చేసి ఇన్స్టెంట్ గా మనీ తీసుకోవడం, అదొక రకంగా క్రిప్టోగా వాడుకోవచ్చు. ఇంకోటి కొన్ని ప్రాజెక్టులు అంటే పీవీసీ మెటా అనుకోండి. పీవీసీ మెటా అన్నది క్రిప్టోలో ఒక ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాన్ని దీంట్లో జోడించింది సార్. ఇది ఫెంటాస్టిక్, అద్భుతమైనటువంటి విషయం. ఇది మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పీవీసీ మెటాలో పెడుతున్నామో, ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఒక ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ గా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా కాంపౌండ్ చేసుకున్నటువంటి విషయం పట్టించింది. ది గ్రేటెస్ట్ బ్యూటీ పీవీసీ మెటాలో. సో ఈ బ్యూటీస్ ఏదైతే ఉన్నాయో, ఈ రకమైన అంశాలు ఏదైతే పీవీసీ మెటా డెవలప్ చేస్తుందో ప్రాజెక్ట్ లో, ఇవి ఓన్లీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి కమ్యూనిటీకి మాత్రమే తెలుస్తా ఉంది, బయటకు తెలియట్లే ఇంకా. ఎందుకంటే అది టెక్నికల్ గా జరగాల్సింది. సిఎంసీలో మనం కొన్ని విషయాలు ఉన్నాయి, మన సీనియర్ పర్సన్స్ ఉన్నారు, ఆ విషయాలు మాట్లాడతారు. నాకు సపోర్టివ్ గా నేను మౌలత్ రమేష్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైతే ప్రైస్ డ్రాప్ అవ్వడానికి కారణాలు ఏంటి, పీవీసీ మెటాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనే విషయాలు నాకు సపోర్టివ్ గా మీరు వాయిస్ ఇస్తారనుకుంటున్నాను సార్. మీరు రెడీ అవ్వండి. అదేవిధంగా నాకు తెలిసింది ఏంటంటే సార్, ప్రైస్ డ్రాప్ అన్నది నేను అనలైజ్ చేసుకునే విషయాలు చెప్తాను. మెయిన్ గా సెంటిమెంట్ ఉంటుంది సార్. మార్కెట్లో సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ అంటే ఏంటంటే, ఒక అఫెక్షన్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక పీవీసీ మెటా మన కమ్యూనిటీ తీసుకుందాం, ఈ యొక్క మన తెలుగు కమ్యూనిటీ తీసుకుందాం. మన మీటింగ్ లో నేర్చుకున్న విషయాలు, లీడర్స్ చెప్పినటువంటి విషయాలు చెప్పినటువంటి విషయాలు విని మనం పీవీసీ మెటా పైన ఒక చాలా పెద్ద హోప్తో, అది హోప్ అంటే మామూలు విషయం కాదు, చాలా ఆశతో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలి వెళ్ళిపోకుండా నిలబడి ఉన్నాం. ఇప్పటికైనా నన్ను పీవీసీ మెటా గట్టున పడేస్తుందని ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో, ప్రేమతో ఉన్నాం సార్. అదొకటి పనిచేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ నెగిటివ్ న్యూస్ కానివ్వండి, కొన్ని పాజిటివ్
వీడియోస్ వస్తాయి. వాటి ప్రభావం కూడా కమ్యూనిటీ పైన ఉంటుంది. టోకెన్ ప్రైస్ పెరగడం, మార్కెట్ ట్రెండ్ అంటే ట్రేడింగ్ విషయంలో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి సార్, పీవీసీ మెట కొనడం, పీవీసీ మెట ట్రేడ్ చేసి స్టాప్ చేసుకోవడం, ఇవే మనకు తెలుసు. కొన్ని ఉద్దండలు ఉన్నారు, ముదురులు ఉన్నారు బయట. ఎట్లెందుకు మన రాష్ట్రం, పక్క రాష్ట్రం హైదరాబాద్కి వెళ్తే చాలు కదా సార్, అంత అవసరం లేదు. పక్క రాష్ట్రానికి వెళ్తేనే సరిపోతుంది. ట్రేడింగ్ లో పండిపోయిన వాళ్ళు ఉన్నారు. టోకన్స్ యొక్క క్రిప్టో మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు జల్లెడ పట్టగలరు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా తర్వాత కొత్త టోకన్ లాంచ్ అయినప్పుడు కూడా మార్కెట్ లో టోకన్స్ యొక్క రేటు పెరుగుదల ఓవరాల్ గా క్రిప్టో యొక్క సైకాలజీ, మార్కెట్ సైకాలజీని బట్టి కూడా పీవీసీ మెట అప్ అండ్ డౌన్ జరుగుతుండొచ్చు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. మెయిన్ గా పర్టికులర్ గా మనకు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకోవాలంటే రాజేష్ గారు, కోట శ్రీనివాసరావు, మాలతి రమేష్ గారిని ఇన్వైట్ చేయడం నాకు పర్మిషన్ ఇవ్వండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ప్లీజ్ వెల్కమ్ సార్ మాలతి రమేష్ సార్, ప్లీజ్ బిగ్ అప్లాస్ గా మనం మాలతి రమేష్ గారిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. అందరికి కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు సార్, ప్రతి ఒక్కరి పేరున ప్రతి ఒక్క లీడర్ కూడా. సో థ్యాంక్ యూ సార్. మరి నిన్న ఒక క్వశ్చన్ రావడం జరిగింది అనేసి అంటున్నారు. సో నిన్న కొంచెం అన్కంఫర్ట్ జోన్ లో ఉన్నాను నేను, సో కాబట్టి నేను వెళ్ళలేకపోయాను సార్. మొదటిగా రాజ్ సార్కి ఆ విషయంలో సారీ చెప్తున్నాను. సో వచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉంది సార్, $1 మన పీవీసీ మెట $1 లాంచ్ కావడం జరిగింది. సో $1 నుంచి $13 వరకు వెళ్ళింది. సో $13 నుంచి ₹1 ఎందుకు రావడం జరిగింది? సో ఇది క్వశ్చన్ సార్. నిన్న వచ్చినటువంటి క్వశ్చన్ అనేది విన్నాను. సో ఏదైతే మన పీవీసీ మెట లాంచ్ అయిన రోజు 1.5 బిలియన్ ఆల్రెడీ పీవీసీ మెటల్. సార్ నా వాయిస్ క్లియరా? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. సో 1.5 బిలియన్ పీవీసీ మెటల్ ఏవైతే ఉందో, సో 150 కోట్ల పీవీసీ మెటల్ ఆల్రెడీ సిస్టమ్ దగ్గర ఉన్నాయి సార్ ప్రజెంట్. ఆ రోజు ఏదైతే 28 జూలై నాడు సిస్టమ్ దగ్గర ఒక 10 వ్యాలెట్లలో డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టడం జరిగింది సార్. సో ఏదైతే సీడ్ ఫండింగ్ చేస్తామో, సో ఏదైతే టోకెన్ ఫారింగ్ చేస్తామో, ఏదైతే వచ్చే దాని ద్వారా ఏదైతే రివార్డ్ వస్తుందో అవన్నీ ఒక 10 వ్యాలెట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అప్పుడు మనకు ఏదైతే బేసిక్ స్కాన్ అనేది మనకు ఓపెన్ లేదు సార్. సో తర్వాత మనకు ఓపెన్ కావడం జరిగింది. సో తర్వాత మనం ఎప్పుడైనా ఆ రికార్డ్ అనేది ఉంటుంది కాబట్టి, సో ప్రీవియస్ మనకంటే ముందు అంటే 28 జూలై కంటే ముందు ఏం జరిగింది అనేది కూడా మనం చూసినట్టయితే జూన్ 17 నాడు పీవీసీ మెటల్ మనకు రావడం జరిగింది 1.5 బిలియన్ పీవీసీ మెటల్. సో వచ్చినటువంటి పీవీసీ మెటల్ ఒక 10 వ్యాలెట్లలో జమ కావడం జరిగింది. సో $1 అంటే సెంట్రలైజ్డ్ గానే కాబట్టి $1 తో మనకు పీవీసీ మెట ఒక వెబ్సైట్ పరంగా మనకు లాంచ్ కావడం జరిగింది సార్. సో లాంచ్ అయిన ఆ రోజు నుంచి ఏదైతే మనం కొనుక్కునేటటువంటి అంటే మనం చేసేటటువంటి ఏదైతే బిఎస్డి ద్వారా మనం డైరెక్ట్ గా సీడ్ ఫండింగ్ చేసేవాళ్ళం. సో అప్పుడు అంటే ఓన్లీ ఫర్ బయింగ్ మాత్రమే, సెల్లింగ్ అనేది ఎక్కడ లేదు సార్. ఏదైతే 28 జూలై నుంచి మనకు 2023 ఫిబ్రవరి 15 వరకు మనకు ఎక్కడ కానీ సెల్లింగ్ అనేది లేదు సార్. జస్ట్ అంటే మనం బయటికి తీసుకోవడం, ఏదైతే వెబ్సైట్ నుంచి బయటికి తీసుకోవడం, ఆ బయటికి తీసుకున్నటువంటి పీవీసీ మెటలను పీటుపీ ద్వారా మాత్రమే ఆ పీవీసీ మెటాకి మనం సేల్ చేసుకునేది ఉండే. అంటే పీవీసీ మెటాని యూఎస్డిటీగా మార్చుకునేది లేకుండే కాబట్టి సో మనకు దాదాపుగా ఒక 11 నుంచి 12.30 వరకుకి చేరుకోవడం జరిగింది సార్. చేరుకున్న తర్వాత మనకు ఏదైతే ఫిబ్రవరి 15 నాడు పాన్కేక్ షాప్ లో మనకు పీవీసీ మెట కొనుక్కునే అవకాశం, సేల్ చేసుకునే అవకాశం రావడం జరిగింది సార్. సో పీవీసీ మెట పాన్కేక్ షాప్ లో లిస్టింగ్ అయిన తర్వాత సో అక్కడి నుంచి కూడా మనకు కాస్త ఇంక్రీజ్ కావడం జరిగింది. సో 1.5 బిలియన్ పీవీసీ మెటల్లో మనం అప్పటివరకు చూసినట్టయితే అప్పుడున్నటువంటి మనం క్వాంటిటీ చూసినట్టయితే దాదాపు ఒక ₹1000 ఒక పీవీసీ మెట కాబట్టి ప్రతి ఒక్క వ్యాలెట్ కి మనకు ఒక్కొక్క వ్యాలెట్ కి ఎగ్జాంపుల్ గా ఒక 100 పీవీసీ మెట, చాలా మందికి అయితే 4, 5, 10 అలాగే మాత్రమే ఉంటుండే. అంతకుముందు ఏదైతే కమ్యూనిటీ ఏదైతే ఉందో 15 to 20,000 మాత్రమే ఉండే సార్. ఆ 20,000 ఏదైతే వ్యాలెట్స్ కి కూడా అంటే యావరేజ్ గా మనం చూసుకున్నా ఒక 100 పీవీసీ మెట కంటే ఎక్కువ అనేది లేదు. కాబట్టి ఎంత చూసుకున్నా కూడా అది 1 to 2 CR, మనం ఇంకా అంతకంటే ఎక్కువ అనుకుంటే ఒక 10 CR మేబీ సర్క్యులేటింగ్ లో అయి ఉండొచ్చు సార్. బట్ ఈ సర్క్యులేషన్ 10 ఒక
10 CR అంటే మనకు ఏదైతే సప్లై మాత్రం 1.5 బిలియన్ కాబట్టి అంటే దాదాపు ఒక 10% కూడా రిలీజ్ అవ్వనందున సో దాన్ని కాస్త మరి ఏ విధంగా మరి కమ్యూనిటీ అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి సో కొంచెంగా డిక్రీజ్ చేస్తూ ఏదైతే పీవీసీ మెట 13 నుంచి ₹1 ఒకటే రోజున రాలేదు సార్. దాదాపు మనకు 1.5 year పట్టింది. సో ఏదైతే 2023 మే జూన్ తర్వాత నుంచి మనకు డిక్రీజ్ అనేది కావడం జరిగింది. మేబీ ఏప్రిల్ మే నుంచి. సో అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఒక $1 కి తగ్గడం మళ్ళీ పెరగడం, ఒక $2 కి తగ్గడం మళ్ళీ కాస్త పెరగడం అనేది మనకు ఏదైతే ట్రేడింగ్ అనాలిసిస్ అంతా మనకు పీవీసీ మెట నేర్పించడం జరిగింది సార్. సో ఏదైతే బిట్ కాయిన్ కూడా మనం చూడొచ్చు, అవన్నీ కూడా మనం క్రిప్టో పరంగా మనం క్రిప్టో కాయిన్స్ లలో చూడొచ్చు సార్ అవన్నీ కూడా. సో ఏదైతే $2 $1 మనకు డౌన్ వచ్చి మళ్ళీ కాస్త కొంచెం పెరగడం, ఆ విధంగా కొంచెంగా రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకు సో మన పీవీసీ మెట ఏదైతే ఇంటరాక్టెడ్ అయింది అసలు యాక్చువల్ గా అయితే మనకు ERC-20 ఏదైతే మనం వైట్ పేపర్ లో చూడొచ్చు. సో ERC-20 తో కనెక్ట్ మన పీవీసీ మెట, బట్ మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్ ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీకి మనకు మన యొక్క పీవీసీ మెట కనెక్ట్ చేయడం జరిగింది సార్. మనకు ఏదైతే బ్లాక్ చైన్ ఏదైతే మన ఫీజ్ కోసం కాబట్టి దాని యొక్క ఏదైతే ఓన్ స్టేబుల్ కాయిన్ ఉందో BUSD కాయిన్. సో BUSD కాయిన్ తోనే మన యొక్క పీవీసీ మెటకి మనం సీడ్ ఫండింగ్ అయినా సో టోకెన్ ఫండింగ్ నుంచి మనం చేయాలన్నా కూడా మనకు BUSD తో పేరు అనేది మనకు ఉండే. సో ఆ BUSD పేరు కూడా మనం చూసినట్టయితే 2024 జనవరి 25వ తారీఖు నాడు ఆ రోజు నైటే అంటే ఎవరికి కూడా ఇన్ని వ్యాలెట్స్ ఉన్నాయి ప్రజెంట్ మనం చూడొచ్చు 2,17,000 హోల్డర్స్ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ మనం చూసినా కూడా దాదాపు 180 to 190,000 వరకు ఉండే. సో అప్పుడు కూడా ఆ రోజు మనకి ఏదైతే పీవీసీ BUSD పేరు ఉన్నటువంటి సో అంతకంటే ముందు మనకు బైనాన్స్ ద్వారా అక్కడిక్కడ మనకు మెసేజ్ల ద్వారా రావడం జరిగింది. సో BUSD ని మరి ఉన్నట్టయితే సేల్ చేసుకోండి, వేరే దానికి బదులుగా USD నా సో ఇంకేదైనా మీరు స్టేబుల్ కాయిన్ తీసుకోండి అనేది మనకు బైనాన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో వారి యొక్క కాయిన్ ని మరి తీసేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ మనకు సిస్టమ్ అప్పటికి కూడా మనకు వెబ్సైట్ లో మాత్రం రన్ అవుతూనే ఉంది. సో BUSD అని పేరు మాత్రం ఉండనే ఉంది. మనకు లాస్ట్ ఇయర్ 2024 మాత్రం జనవరి 25వ తారీఖు నాడు ఏదైతే $3.12 ఉందో అక్కడి నుంచి మనకు దాదాపుగా $1.3 వరకు రావడం జరిగింది. సో ఏదైతే మార్కెట్ రేట్ నో మనకు లోపల వెబ్సైట్ రేటు సేమ్ రావడం జరిగింది ఆ రోజు నైటే. సో మనకు ఉన్నటువంటి BUSD ఆప్షన్ కాస్త USDT గా మారడం జరిగింది సార్. సో BUSD నుంచి USDT మారడం అంటే మనం జస్ట్ ఓన్లీ అంటే USDT గా మారిందని అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల మనకి ఎవరికి కూడా ₹1 కూడా ఎక్కడ లాస్ లేకుండా సో అదంతా మన ఉన్నటువంటి BUSD కన్వర్ట్ చేస్తూ USDT గా సిస్టమ్ మన దగ్గర ఉన్నటువంటి మన ఏదైతే వ్యాలెట్ యొక్క మరి అసెట్ ఉందో అలాగే భద్రపరచడం జరిగింది. బట్ ఇంకా మనకు సర్క్యులేటింగ్ సప్లైలో ఇంకా ఎక్కువ కావాల్సింది ఉంది కాబట్టి సో కొంచెంగా మనకు డిక్రీజ్ తీసుకొచ్చి మనకు ఇంతకు ముందు ₹6 కూడా రావడం జరిగింది. ₹6 నుంచి మళ్ళీ మనకు ₹22 వెళ్ళడం జరిగింది. సో ప్రాఫిట్ అనేది ఒక 2 to 3 months లో మనకు ఏదో ఒక రోజు నాడు ఇస్తూనే ఉంది. ఒక రోజు 2 రోజులు 3 రోజులు అనేది ఇవ్వడమే జరుగుతుంది, మనం తీసుకుంటూనే ఉన్నాం. సో అంతకుముందు కూడా $3 ఉన్నప్పుడు తర్వాత మనకు ₹6 ఉన్నప్పుడు $6 నుంచి ₹22 వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం కూడా మనకు 0.80 నుంచి ₹2.30 వరకు వెళ్ళడం జరిగింది. సో రీసెంట్ గా 2-3 days ముందు నుంచి మనం చూసినట్టయితే కూడా సో 1 week నుంచి మనం చూసినట్టయితే దాదాపు 0.70 నుంచి మనకు 1.38 1.40 వరకు కూడా వెళ్ళడం జరిగింది సార్. సో ఏదైతే ఈ మధ్యలో అంటే ఇంతకు ముందు సో మనకు ఇప్పటి వరకు కూడా సెంట్రలైజ్డ్ గానే ఉంది. సో ఏదైతే ఇంకా మనకు డీసెంట్రలైజేషన్ కావాల్సింది ఉంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే డీసెంట్రలైజేషన్ అయితే ఒక 60 to 63% అనేది అయినట్టుగా మనకు ఏదైతే మనకు సైబర్ స్కోప్ లో మనం చూడొచ్చు. బట్ మనకు ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టుగా సో ఇప్పుడు మనం సిమిలర్ గా మనం చూసినట్టయితే బిట్ కాయిన్ కావచ్చు, ఇథేరియం కావచ్చు, ఏదైతే BNB కావచ్చు, సో మార్కెట్ డామినెన్స్ ఏదైతే ఏ విధంగానైతే మరి ఇంక్రీజ్ అవ్వడమా లేకపోతే డిక్రీజ్ అవ్వడమా సో క్యాండిల్ ఏ విధంగా అయితే మూవ్ అవుతున్నా ఆ విధంగానే మనకు పీవీసీ మెట కూడా రేట్ కూడా మనకు కనబడతా ఉంది సార్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది సో మార్కెట్ తో ఫాలో అవుతూ ఉంది. ప్రజెంట్ కూడా మనం దానికి హర్షించదగినటువంటి విషయం. సో మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు కూడా ఆల్రెడీ మన గ్రూపులలో పోస్టులు పెడుతూనే ఉన్నాం.
బిట్ కాయిన్ మాదిరిగా పీవీసీ మెటల్ వెళ్తున్నట్టుగా ఒక్కొక్కసారి బిఎన్బి. సో ఇక్కడ మనం చూడాల్సింది, సో ఇంతకుముందు లేనటువంటి, ఇంతకుముందు ఉంది ఇప్పుడు మనకు $13 ఉన్నప్పుడు 20 బిలియన్స్ మన మార్కెట్ క్యాప్. సో ఏదైతే సర్క్యులేటింగ్ సప్లై ప్లస్ మల్టిపుల్ ఇంటూ 13.75 మనం చూసినట్టయితే 20 బిలియన్స్ అవుతుంది. సో అప్పుడు మనం చూసినట్టయితే ఆ రోజున మనం లిక్విడిటీ చూసినట్టయితే $2,50,00,000 పడుతుండే. సో ప్రజెంట్ ఆ పోస్ట్ కూడా మరి దగ్గర ఉన్నట్టుంది. సో అంత లిక్విడిటీ అనేది కూడా బిఎస్డి పేర్లు, అప్పుడు మనకు బిఎస్డి ఉండే. సో బిఎస్డి రూపకంగా సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రేట్ లో మనకు చాలా రోజులు మార్కెట్ లో కూడా నిలబడడం జరిగింది సార్. సో ఎవరు కానీ ఎంత సేల్ చేసినా కూడా ఆ రేట్ అనేది మనకు డిక్రీజ్ కాలేదు. బట్ మనకు కొంచెం కొంచెంగా డిక్రీజ్ చేస్తూ సిస్టమ్ మనకు డిక్రీజ్ చేస్తూ, సో కొంత అప్పటి నుంచి మనం చూసినట్టయితే రీసెంట్ గా కూడా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. సో ఏదైతే ప్రజెంట్ కూడా బిఎన్బిలు ఎన్నో ఉన్నాయి సిస్టమ్ దగ్గర, ఇథేరియం కాయిన్స్ ఉన్నాయి, బిట్ కాయిన్ కూడా ఉన్నాయి. సో ఇంకా మన ఇండియా గవర్నమెంట్ దగ్గర కూడా ఇంకా బిట్ కాయిన్స్ అనేది మనం అఫీషియల్ గా ఎక్కడ కానీ చూడలేదు. కానీ సో మన సిస్టమ్ దగ్గర మాత్రం కొన్ని బిట్ కాయిన్లు ఉన్నట్టుగా కూడా మనకు ఏదైతే కొన్ని అడ్రస్ల ద్వారా తెలియడం జరుగుతుంది సార్. అదంతా కూడా రేపు కూడా మనకు లిక్విడిటీ రూపంగా మనకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇదంతా కూడా ఏదైతే రేట్ మనం చూసినట్టయితే టోటల్లీ మార్కెట్ ని ఫాలో అవుతుంది పీవీసీ మెటా. సో అది మనం చూడాలి సార్. అది మనం సో ఏదైతే సో ఈ రేటుకి వచ్చినందువల్ల సో అందరికీ అవకాశంగా తీసుకొని కూడా అందరం కూడా చాలా మనకు ఇంతకుముందు అనుకున్నాం 100 పీవీసీ మెటల్ ఉంటే చాలు, 1000 పీవీసీ మెటల్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే లక్షలలో మన దగ్గర పీవీసీ మెటల్ అనేది ఉన్నాయి సార్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్టయితే నాకు తెలిసి ఇప్పటి వరకు బిఎస్సి స్కాన్ లో సెర్చ్ చేసే దాని ప్రకారం 60 to 70% మాత్రం సర్క్యులేటింగ్ లో అంటే ప్రజల దగ్గరనే ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వ్యాలెట్స్ ద్వారా తెలుస్తా ఉంది. సో మిగతా ఒక 30 to 35% మాత్రం సిస్టమ్ దగ్గర ఉండొచ్చు సార్. కానీ మనకు రీసెంట్ గా కూడా రాయ సార్ కూడా మనం చెప్పడం జరిగింది, మేము ఏదైతే డైమండ్ మీటింగ్ లోకి వెళ్తాం. సో శంకర్ సార్, మన విజయభాస్కర్ సార్ కూడా ఆ మీటింగ్ లో ఒక విషయం కూడా తెలియడం జరిగింది. సో ఏదైతే కనెక్టెడ్ వ్యాలెట్ లో మరి మన పీవీసీ మెటా గ్యాస్ పీగా తీసుకోపోతుంది అనేసి తెలియడం జరిగింది. అది ఎంతవరకు ఎప్పటి వరకు అవుతుందో కూడా ఆ క్లారిటీ అనేది రాలేదు సార్. సో అదైనట్టయితే మన పీవీసీ మెటాతో మనము గ్యాస్ పీ మనం ఏదైతే సీడ్ ఫండింగ్ చేసినా, టోకెన్ ఫండింగ్ చేసినా, సో ఇంకేదైనా మనం సెల్ఫ్ అండ్ అదర్ ఏదైనా చేసినా కూడా సో గ్యాస్ పీగా మన పీవీసీ మెటానే తీసుకోపోతుంది. సో తీసుకున్నప్పుడు అక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉంది. సో అంటే ఒక మైనస్ తక్కువ ఉంటుంది, ప్లస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి పీవీసీ మెటాలు సో ఖర్చు అవుతా ఉంటది. సో ఖర్చు అయినటువంటి పీవీసీ మెటాతోనే మనకు అంటే బర్నింగ్ కావడం జరుగుతుంది. సో బర్నింగ్ కావడం ద్వారా మనకు పీవీసీ మెటా రేట్ కూడా మనకు వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది సార్. సో మళ్ళీ మన దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పీవీసీ మెటా కొనాల్సి వస్తుంది. సో కొన్నప్పుడు మనం బయింగ్ చేసినప్పుడు కూడా మన పీవీసీ మెటా రేట్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది సార్. సో కాబట్టి అది కూడా మనకు చాలా వండర్ఫుల్ గా ఉంటది ఆ ఆప్షన్ వచ్చినట్టయితే. కానీ ఎప్పటికైనా ఈ రేట్ లో కొనుక్కోవడం చాలా మంచిది సార్. సో ఎంతగా వీలైనంతగా సో దయచేసి అప్పుల ద్వారా అయితే కొనొద్దు అనేది కూడా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ మీకు సాధ్యమైనంత వరకు పీవీసీ మెటా ఎక్కువ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకేదైనా డౌట్ గా ఉన్నట్టయితే తెలుసుకోవడానికి ముందుకు రావచ్చు సార్. వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా ఫుల్ థ్యాంక్ యూ క్లారిటీగా వెరీ మచ్. ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ చేశారు. సార్. నిజంగా సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు సార్ ఇచ్చిన మెసేజ్ లో మాటల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే సందేహంగా అడగండి సార్. అడిగితే సార్ చెప్పడానికి, వివరించడానికి, సార్ మనకు హింట్ ఇవ్వడానికి మనం అవసరం అవుతుంది. మీరు అడగచ్చు. ఓకే, ఇప్పుడు $13 నుంచి పైసల వరకు, రూపాయి వరకు ఇది సెంట్రలైజ్ లో ఉన్నాం అనుకుంటున్నాం. సెంట్రలైజ్ లో ఉన్నటువంటి సిస్టమ్ డౌన్ చేసుకొచ్చిందా గ్రాడ్యువల్ గా, లేకపోతే మార్కెట్ లో సెల్లింగ్ జరగడం వల్ల డ్రాప్ అయిందా సార్ రమేష్ సార్? సిస్టమ్ సార్. ఓకే, సిస్టమ్ అలా ఎందుకు అనుకుంటూ ఉండొచ్చు అంటే సర్క్యులేటింగ్ లో ఎక్కువ క్వాంటిటీ రావాలనేసి సార్. సో అదంతా అంటే లిక్విడిటీగా మనం కొన్నటువంటి ఏదైతే లిక్విడిటీ డాలర్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకు పక్కకు పెట్టడం జరిగింది సార్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూడొచ్చు, దాదాపు మనకు 1000 బిఎన్బీస్ మనకు ఉన్నాయి సార్.
ఒక్కొక్క పేర్లో. సో ఇంతకు ముందు చూసినట్టయితే కేవలం ఒక 60-70 బిఎన్బి మాత్రమే ఉండే. సో అదంతా మిగతాదంతా అయితే మనమైతే ప్రొవైడ్ చేయలేదు కదా సార్. ఓకే ఓకే చెప్పండి సార్. ఓకే, ఆ విధంగానే అంటే సిస్టమే మనకు కాస్త సో బల్క్ గా మనకు కొంచెం కొంచెంగా డిగ్రీస్ చేస్తూ తీసుకురావడం జరిగింది. సో సెల్లింగ్ ప్రెజర్ ఉంది కానీ తక్కువ, కానీ సిస్టమ్ ద్వారానే మనకు ఎక్కువ డిగ్రీస్ అనేది రావడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. ఎనీ లీడర్స్ ప్లీజ్, ఇక్కడ హ్యాండ్ రైజ్ వచ్చింది సార్. ఈ విఠల్ సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్ దయచేసి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ హ్యాండ్ రైజ్ వచ్చింది చూడండి సార్. కోట శ్రీనివాస్ గారు. ఓకే సార్, పి విఠల్. వెల్కమ్ సార్, పి విఠల్ సార్, వెల్కమ్. సార్ పి విఠల్ సార్, హ్యాండ్ రైజ్ చేశారు కదా, మాట్లాడాలనుకుంటున్నారు ఏమన్నా? కేవి సురేంద్ర సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సార్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం లేదు సార్, డౌట్. నేను మొన్న 12వ తారీఖు ఒక 1000 కాయిన్ టోకన్ ఫార్మింగ్ చేశాను. అది ఫార్మింగ్ చేశాను సార్. ఈ కాయిన్ ఫార్మింగ్ చేశారా సార్? ఫార్మింగ్ కాదు, ఇది స్టేకింగ్ చేశారు సార్. ప్రీవియస్ మీద స్టేకింగ్ చేశారు. ఓకే, స్టేకింగ్ చేస్తే మాకు రావాలి కదా సార్, రివార్డు తగ్గిపోతుంది. రివార్డు కాదు, చెప్తాను సార్. స్క్రీన్ షేర్ చేయమంటారు సార్? స్క్రీన్ షేర్ చేస్తారా? చేయండి సార్. ఓకే ఓకే. ఎక్కడ ఆన్ చేయాలి సార్? ఇది నాకు అర్థం కాదు సార్. మీ పేరు పైన వీడియో చాట్ అని ఉందా? ఆ వీడియో చాట్ ఇటు మనకి 3 చుక్కలు కనిపిస్తుందా ఇటు మన రైట్ సైడ్? ఉంది సార్. ఆ 3 చుక్కలు టచ్ చేశారంటే షేర్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి సార్. షేర్ స్క్రీన్ అని టచ్ చేయండి. ఓకే ఓకే సార్, వస్తాను సార్. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది మీది. ఓకే సార్. నాకైతే బ్లర్ వస్తుంది మరి. సార్ రమేష్ సార్, మీకు ఏమన్నా షో అవుతుందా సార్ది స్క్రీన్ షేరింగ్? లేదు సార్, రాలేదు సార్. రావట్లేదు సార్. ఒక పని చేయండి సార్, మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యి ఒక 1 minute 2 minutes ఉన్న తర్వాత రండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, మిద్దె రమేష్ సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ప్రజా పవారా సార్? అదే స్క్రీన్ కనపడదని చెప్తామని చేశాను సార్. సార్ కనిపించిందా మీకు? కనపడింది సార్. అదే స్క్రీన్ షేర్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ కట్ చేశారు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ వస్తారు, లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తారు. రమేష్ సార్ సిస్టమ్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నిజమే సార్, మార్నింగ్ మీకు అవి ఫైనాన్స్ వచ్చేసింది సార్. పాన్ కార్డు పెట్టంగానే వెంటనే రిలీజ్ చేశారు సార్. ఓకే సార్. మరొకసారి అలా చేయకండి సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రమేష్ సార్, ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ యూనిట్ కదా? అవును సార్. అదే కదా TDS మనకు క్రిప్టో పైన పెట్టింది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక TDS కానీ ఒక ట్యాక్స్ కానీ పెడుతుందంటే అది ఒక అసెట్ అనే కదా సార్ ఇప్పుడు అది అర్థం? అవును, ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక అంశంగా గుర్తించింది కాబట్టి దానికి ఒక ట్యాక్స్ అనేది పెట్టింది కాబట్టి నేను అనుకుంటున్నా అట్లనే. అవును సార్, అవును. క్రిప్టోని ఒక అసెట్ గా గుర్తించిందని అర్థం అనుకుంటున్నా సార్. 100% 100% అసెటే కదా సార్ క్రిప్టో. ఇండియన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన భారతదేశంలో. అవును సార్, అవును.
కాకపోతే భారీగా లాభాలు కూడా వస్తాయనేసి మనకు 30% అనేది చెప్పడం జరిగింది. సో దాని తర్వాత దాని గురించి సో మనకు కొన్ని G20 సదస్సు జరిగింది కదా మనకు లాస్ట్ ఇయర్. జరిగినప్పుడు కొన్ని అంశాలు మనకు పకడ్బందీగా చేయడానికి, సో మనీ లాండరింగ్ కి దానికి దీనికి ఇంకా వివిధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండడానికి ఇంకా ప్లాన్స్ జరుగుతున్నాయి సార్. ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ఏ విధంగా పకడ్బందీగా చేయవచ్చు అనే అంశాల మీదనే వర్క్ జరుగుతుంది. ఇంకా సార్ గుడ్ ఈవినింగ్ సార్, రమేష్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్ వెల్కమ్. వెల్కమ్. మల్లేశ్వర వచ్చారు, మా శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ వెల్కమ్ సార్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్. సార్ మీరు బిజీ ఉన్నారా నిన్న? ఎస్ సార్, అంటే నేను బయటికి వెళ్ళాను సార్, మీరు ఫోన్ చేయలేదు, మీరు పిలుస్తున్నట్టున్నారు, నేను డ్రైవింగ్ లో ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మాట్లాడండి. సారీ సార్, సారీ, నేను మీరు పిలిచిన రాలేకపోయాను నేను. అట్లా లేదు సార్, నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ సార్. సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మనకి ఇందాక ఇప్పుడు ఎవరు అడిగారు కదా, క్రిప్టో అసెట్ ని మన గవర్నమెంట్ ట్యాక్స్ కడితే ఒకవేళ దానికి సెక్యూరిబుల్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు సార్. అంటే దీనిపైన ట్యాక్స్ అయితే వసూలు చేస్తాం కానీ క్రిప్టోని అసెట్ కింద మాత్రం మేము యాక్సెప్ట్ చేయలేము, దాన్ని సెక్యూర్ కల్పించలేము అన్నారు సార్. ఎందుకంటే క్రిప్టో అనేది ఫిజికల్ గా ఉండదు. మనం ఆల్రెడీ న్యూస్ లో కూడా విన్నాం సార్ ఇంతకు మునుపు, నాకు తెలిసిందే చెప్తున్నాను నేను. తర్వాత ఎందుకంటే అంటే మనం బాధ్యత వహించరాదు, కాకపోతే నువ్వు బిజినెస్ చేసుకుంటే చేసుకో, కానీ ఎట్లాంటి ఇప్పుడు సపోజ్ సిహెచ్ మీరే ఉన్నారు సార్, నేనున్నాను, నేను మీకు మనీ పంపించాను, మీరు నాకు అసెట్ పంపించలేదు, దానికి గవర్నమెంట్ బాధ్యత వహించదు. దట్స్ ఇట్. అంటే మనం ఇండియన్ మనీ కింద ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ లేదా మన దగ్గర ఉన్నా సరే దానికైతే ట్యాక్స్ అయితే కట్టాలన్నారు సార్. కానీ దాన్ని మాత్రం అసెట్ కింద మాత్రం పరిగణించమని చెప్పారు. బట్ దీని గురించి ఆల్రెడీ వేరే ఒక సుప్రీంకోర్టు లాయర్ గారు కూడా కేసు వేసినట్టున్నారు సార్. మీరు ఎప్పుడైతే ట్యాక్స్ వసూలు చేస్తున్నారో మరి దాన్ని అసెట్ కింద ఎలా పరిగణించారు అని చెప్పి ఇది నడుస్తుంది, ఇష్యూ కూడా నడుస్తుంది సార్ దీనిపైన. అది ఎంతవరకు క్లియర్ అవుతుంది తెలియదు. ఆ ఇష్యూ టైంలోనే మనకు బైనాన్స్ కూడా ఏదో మొన్నటి వరకు ఆగేది కదా సార్, ఇండియాలో ఆగింది కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది బైనాన్స్ క్లియర్ అయింది, మళ్ళీ వర్క్ అవుతుంది. ఇక తర్వాత మళ్ళీ ఏదేమైనా సరే ప్రస్తుతానికి అయితే అసెట్ కింద అయితే పరిగణించాలని చెప్పారు సార్. ఎందుకంటే ఫిజికల్ గా లేదు కాబట్టి. ట్యాక్స్ అయితే మాత్రం మీరు కట్టాల్సిందని చెప్పి కరాఖండికి చెప్పారు సార్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే. అంటే ఈ ట్రాన్సాక్షన్ల మీద మన ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట అట్లా. ఎస్ సార్. సారీ సార్ రమేష్ సార్, మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాను సార్ నేను. ఓకే ఓకే పర్లేదు సార్. యాక్చువల్లీ క్లియరెన్స్ అయితే మీరు అన్నది కరెక్టే, ఆ సార్ కూడా కరెక్టే. బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే సార్, మనము క్రిప్టో అనేది ఇప్పుడు పూర్తిగా లీగల్ నేను చేసినాను అని చెప్పట్లేదు, నేను నాన్ లీగల్ ఇన్లీగల్ అని కూడా చెప్పట్లేదు. ఇట్లుందనమాట. అంటే ఇది జరుగుతూనే ఉంది. దీని అర్థం ఏంటంటే ఇంకా కూడా దీని మీద జరుగుతుంది సార్. మీరు అన్నది కరెక్టే, ఆ సార్ అన్నది ఇద్దరు కరెక్టే. బట్ ఇంకా కూడా జరుగుతుంది సార్ అది. ఎస్ సార్, ఎందుకంటే దీన్ని ఆపాలని చూశారు కానీ ఆపలేకపోయారు సార్. క్రిప్టోలో పెట్టుబడులు మన క్రిప్టో ఎప్పుడో మనకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి సార్. కాదు ఇవ్వకోకుండా దీన్ని రిస్ట్రిక్షన్ చేద్దాం చూశారు కానీ మనకి చాలా ఇండియన్స్ ఇప్పటికే ప్రపంచంలో ఉన్నత స్థాయిలో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు సార్. దాని మూలంగా ఇక రాబోయే కాలంలో ఒకవేళ దీన్ని ఒకవేళ అసెట్ గా గుర్తిస్తారేమో, అదే రిస్ట్రిక్షన్స్ అయితే చేస్తున్నారు కదా సార్. అంటే మనకి కూడా ఇప్పుడు అంటే దేనికి మనం లీగలైజ్ చేయలేదు అన్నారంటే, ఇప్పుడు మన నోట్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్లో ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఈ కరెన్సీ వల్ల ఆ విధంగా కంట్రోల్లో ఉంటుంది. ఈ క్రిప్టో అనేది ప్రభుత్వాల కంట్రోల్లో ఉండవు సార్. మనం ఆల్రెడీ చూస్తుంటున్నాం సార్. ఏ గవర్నమెంట్ కూడా దీన్ని కంట్రోల్ చేయలేదు సార్. ఇక దానికి ఏంటంటే ఓన్లీ ట్యాక్స్ వరకు వచ్చారు సార్. ఇప్పుడైతే తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు సార్. సో వీళ్ళు వేరే రకంగా వస్తారు సార్. ఏంటంటే చెప్పన్నా సార్, ఈ ట్రాన్సాక్షన్ల మీదనే ఏది అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు ఇది చేసే మన ఏమంటారంటే ఏమంటారు సార్ అది ట్రాన్సాక్షన్ ఫీజా సార్? బ్లాక్ చైన్. ఎస్, ఇవి రాబోయే రోజుల్లో ఏం చేస్తారంటే వీళ్ళు మనీ చేయడానికి పట్టుకోవడానికి మన ఇండియన్ లో సార్ ఇక్కడ వరల్డ్ వైడ్ లో మన ఇండియన్స్ కు ఉన్న
తెలివితేటలు అసలు ఏ వరల్డ్ వాళ్ళకి లేవు. నిజం చెప్పాలంటే మనం ఎవరిని తగ్గించి మాట్లాడలేదు. సో మన వాళ్ళు ఎక్కడికైనా కూడా మనకు ఏంటంటే చాలా చాలా మన తెలివి పరులు మనం చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే దాంట్లో ఏమాత్రం ఇది లేదనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఇది ప్రతి ఒక్క అప్లికేషన్ మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కటి పేడ్ యాప్ అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో. ప్రతిదీ పేడ్ యాప్ మాదిరిగానే అవుతుంది. సో దాంట్లో మనకు కొంచెం అంటే మనము టాక్సీ ఇప్పుడు మనం తప్పించుకుంటున్నాం టాక్సీ అంటే కొంతమంది. సో మనం ఇక్కడ అటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు, కానీ సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అది ఆ యొక్కటి ఏదైతే కట్టుదిట్టం చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా రియాలిటీగా కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది సార్. వీళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇది యాప్స్ కూడా. ఇంకో విషయం సార్, ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో బ్లాక్ మనీ కొన్ని బ్లాక్ మనీ అంటారు కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది. బ్లాక్ మనీ అంటే ఏంటంటే దానికి లెక్కలు ఉండవు కాబట్టి క్రిప్టో కరెన్సీ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లెడ్జర్ లో అది బ్లాక్ చైన్ లో నిక్షిప్తమై ఉంటుంది. పక్కా రికార్డు ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది క్రిప్టో అన్నది. ఇక్కడ మనం చెప్పాను మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో పరిస్థితులు ఎలా ఉంటాయంట అనేది ఇంతకుముందే మనం చెప్పాము. అది ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్లాక్ ఒక మనీ కొన్ని 100 కోట్లు ఇవ్వాలనుకోండి ఒక పర్సన్ కి, ఎందుకు ఇస్తారని కూడా మీకు తెలుసు ఏం జరుగుతుంది ఎలక్షన్ టైంలో అన్నది. 100 కోట్లు ఇచ్చి పర్సన్ కి ఇవ్వాలనుకుంటే నువ్వు క్యాష్ నెట్ క్యాష్ తీసుకునేసి నువ్వు ఇచ్చేస్తే ఆ పర్సన్ కి ఆ మనీ చేరిపోతుంది, అట్లా జరుగుతుంది. కానీ క్రిప్టో అట్లా జరగదు, ఖచ్చితంగా రికార్డ్ అనేది ఉంటుంది. సో కొన్ని జరగవు, కొన్ని పొలిటికల్ గా కొన్ని జరగవు. సో దీన్ని గవర్నమెంట్ అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా చేస్తుందని నా అభిప్రాయం. ఎస్ ఇక్కడ ఓకే, నేను ఒక క్వశ్చన్ వచ్చింది సార్. సిహెచ్ నాగేశ్వర సార్, శ్రీనివాస్ సార్ షేర్ సింగ్ సార్ వచ్చారు సార్. अच्छा ओके ओके राइट राइट राइट. सो शेर सिंह सर, तो आप कंफर्ट जोन में है तो बेचारा ओके. सो आप कंफर्ट जोन में है तो वेलकम सर शेर सिंह सर. वेलकम वेलकम सर शेर सिंह सर, आइए सर. 5 मिनट सर, 5 मिनट ओनली, 5 मिनट. नो प्रॉब्लम सर, नो प्रॉब्लम. సో ఇక్కడ ఈ రోజు కూడా మనకి మన ओके ओके सर सर 5 मिनट बाद मैंने आपको आप आइए, नो प्रॉब्लम, मैं जब तक मैं कंटिन्यू करता हूँ. तो यहाँ पे ఇక్కడ మన ఏది గ్రంథి శ్రీనివాస సార్ నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సో సిహెచ్ శ్రీనివాసరావు మీరు ఉన్నారా సార్? చిన్నమాలేశ్వరరావు ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోలేదు, ఉన్నారు సార్. ఎందుకు $13 వెళ్ళింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ తిరిగి 1 పైసాకి వచ్చింది అనేది ఆ సార్ కు కొంచెం అంటే మామూలుగా డౌట్ అనేది అడిగారు అనమాట. దానివల్ల ఏమైందంటే సార్ 13కి వెళ్ళి కిందకి వచ్చేసరికి మా కమ్యూనిటీ పోయింది అనే రకంగా, అంటే మా టీము మేము తీసుకురాగలేకపోయాము అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సార్ వాస్తవంగా మనం ఆయన అడిగిన దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్పొచ్చు, కానీ అందరూ కూడా ఎవరు చెప్పినా సరే సార్ అది $13కి వెళ్ళింది. మనందరం ఆ రోజున ఏంటంటే ఉన్నట్టు బయట వాళ్ళు లేరు సార్ ఆ రోజున, అంటే పాన్ కేక్ స్వాప్ లేదు సార్. అంతా కూడా మన కమ్యూనిటీలోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టేకింగ్ చేస్తా ఉన్నాం సార్. ఒక్క రోజులోనే $1 దగ్గర నుంచి 1 BSD దగ్గర నుంచి అది 5-6 BSD వరకు వెళ్ళిపోయింది సార్. ఆ తెల్లారి చూసుకుంటే ఇంకా పెరిగిపోయినట్టుంది. అంటే దాన్ని ఒక మనం BUSDని PVC కింద స్వాప్ చేశాం సార్ అందరం. PVCని ఎవరో కూడా అంటే BUSD గానో అదర్ కరెన్సీ కింద స్వాప్ చేయడానికి అవకాశం లేదు సార్ ఆ రోజున. అంటే నాకు తెలిసి చెప్తున్నాను సార్ నేను, ఇది కూడాను ఇదే కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఎస్ సార్, అట్లా నా వెర్షన్ సార్. అవును సార్, నా వెర్షన్ లో ఆ వాళ్ళ రోజున ఏంటంటే మనం అందరం కూడా ఫస్ట్ మన ఏదైతే మన DPs USDT కింద ఆ BSDలతో సీడ్ ఫండింగ్ చేసామో అది వన్ బై వన్ అందరూ కొంటా ఉంటున్నారు కాబట్టి, అందరూ కొన్నారు కాబట్టి బయింగ్ చేశారు కాబట్టి ఆల్రెడీ బై చేస్తున్నప్పుడు ఏదైనా పెరుగుతూ ఉంటుంది సార్. పెరిగింది. అయితే ఈ మాట చెప్పినా సరే మన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మార్కెట్లో లేనప్పుడు సిస్టమ్ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు పెంచాలంటారు. అయితే ఆ ప్రకారంగా వెళ్తే ఈ రేంజ్ కూడా అందుకోవచ్చు అని సిస్టమ్ చూపించిందేమని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. నేను తర్వాత ఎప్పుడైతే స్వాప్ సిస్టమ్ ఇచ్చారో, మనకు స్వాప్ సిస్టమ్ అంటే మనకి DPs ద్వారా విత్డ్రావల్ కూడా ఇచ్చారు కదా సార్, అప్పటి నుంచి డౌన్ అయిందేమో అనుకుంటున్నాను సార్ నేను. ఎస్ సార్. ఇక తర్వాత మార్కెట్ గురించి చెప్పాలంటే
వన్స్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఈ అప్ అండ్ డౌన్ అనేది కామన్ సార్. ఎందుకంటే చాలా మంది కొంటా ఉంటారు, అమ్ముతా ఉంటారు. సెల్లర్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ డౌన్ అయ్యిద్ది, బయర్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా అది రేజ్ అవుతూ ఉంటుంది సార్. ఎస్, ఈ ఇప్పుడు విషయాన్ని మార్కెట్ లో ఉన్నాం మనకి కాబట్టి. మీరు 100% కరెక్ట్ చెప్పారు సార్. ఎందుకంటే మధ్యలో వచ్చినందుకు అనుకోదు. ఈ విషయం మనకు ఐ థింక్ 7 months బిఫోర్ ఇది మనము మార్కెట్లకు ఆల్రెడీ మనం మార్కెట్లోకి మనం ఆల్రెడీ వెళ్ళాం. అంటే పబ్లిక్ మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ. ఇంకా ఇది మన చేతిలో ఎస్ లేదు. సార్, సో ప్రైస్ గురించి మీరు వర్రీ అవ్వద్దు అనేది మనకి నోటిఫికేషన్ లో ఇచ్చింది కదా సార్. ఎస్ సార్, అవును సార్, మొన్న వచ్చిన నోటిఫికేషన్ వచ్చింది సార్. ఓకే, యాక్చువల్లీ నేను అనేది ఏంటంటే సార్, ఇది క్వశ్చన్ ఆన్సర్ నేను తీసుకోమని చెప్పాను. బట్ ఏంటంటే ఇది యాక్చువల్లీ క్వశ్చన్ కాదు. బట్ ఏంటంటే అది సీనియర్ సార్ రోజు వస్తారు కనుక ఆ సార్కి నేను యాక్సెప్ట్ చేసాను. అదే ఈ క్వశ్చన్ వేరే వాళ్ళు అడిగితే కనుక నేను యాక్సెప్ట్ చేయబోతుంది సార్. అంటే రోజు మీటింగ్ వస్తుంది, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఎందుకంటే దాని గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన పని లేదు ఇక్కడ, అది అయిపోయింది. లేదు సార్, ఈ సమయంలో అసలు అవసరం లేదు సార్. అవసరం లేదనమాట. ఈ సార్ వచ్చేసి మనకి సీనియర్ సార్ అనమాట. అంటే ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవుతారు. సినిమా సార్ పేరు వచ్చేసి గ్రంథి శ్రీనివాస్ సారు. సో అందుకని చెప్పి ఆ క్వశ్చన్స్ నేను యాక్సెప్ట్ చేశాను సార్. అట్లా అంతే. సో డియర్ పార్ట్నర్స్ అందరూ కూడా ఏంటంటే ఎందుకు పోయింది, ఎందుకు తగ్గింది అంటే అఫ్ కోర్స్ మీ యొక్క ఇంటెన్సీలో ఎలా ఉంటుందంటే, ఇది కొంతమంది సార్ జనరల్ గా అది ఏమంటారు సార్, దీంట్లో రన్ అయ్యే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు నేను అనేది. ఇందులో ఏదో వేరే వర్క్ చేసుకుంటూ ఇందులో పెరగాలని వచ్చిన వాళ్ళు, లేకపోతేనేమో దీని మీద నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళు. నెగిటివ్ థాట్ అంటే ఏంటి సార్? అవును, ఇప్పుడు ఇది కూడా నెగిటివ్ థాట్ అయితే ఏంటంటే సార్, నేను ఆనెక్స్ దాకా వచ్చాను, లేకపోతే నేను పర్లు కూడా చేశాను, నాకు అది 32 వస్తుందని చెప్పి నేను పర్లు చేశాను, అది రాలేదు. సో ఇక్కడ వచ్చి చూస్తే తను ట్రస్ట్ వ్యాలెట్ కూడా చేసుకొని ఉండరు కొంతమంది ఏంది సార్, ఎందుకంటే 98% చేసుకోలేదు ట్రస్ట్ వ్యాలెట్. సో వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళే మాట్లాడతారు సార్ ఇలాంటివి. ఎందుకంటే మనం మర్చిపోదామన్నా దాన్ని లేవనెత్తారు. అది ఆల్రెడీ సార్ దాన్ని మనం మర్చిపోయాం. ఎందుకంటే క్రిప్టో అంటే ఏంటి క్రిప్టో, సో ఏ విధంగా ఉంటుంది, సో దానికి అనుగుణంగా మనము చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని రావడం జరుగుతుంది. గత 8, 9, 10 సంవత్సరాల నుంచి కూడా. అఫ్ కోర్స్ ఆ టైంలో నాకు కూడా తెలియదు. నేను మీ అందరం కూడా నేను ఒప్పుకున్నాను. నేను కూడా 10 తర్వాత 11 అవుతుంది, 12 అవుతుంది, 13, 14, 15 ఇట్లా అవుతుంది. కానీ అంటే ఇట్లా డౌన్ రాదు అనేది నేను అనుకున్నాను. ఆ విషయాన్ని మీకు కూడా ఇక్కడ క్లియర్ కట్ గా నేను చెప్పడం జరిగింది. ఎవ్రీడే మీటింగ్ చేసినా కూడా సో వీ డోంట్ హ్యావ్ క్రిప్టో నాలెడ్జ్ అని కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎప్పుడైతే ఇది ఎందుకు తగ్గుతుంది, ఎందుకు తగ్గాలి అనేది మీరందరూ మీటింగ్ మనం అటెండ్ అయ్యే వాళ్ళే అడిగేసరికి నేను తీసుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ క్రిప్టో కనుక మనము సంవత్సరం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ. ఇది అవును, మేము కూడా ఇలా అనుకున్నాం, ఇలా కాదు. అది క్రిప్టో యొక్క తీరు, అంటే క్రిప్టో యొక్క మోడ్యులేషన్ లో మనము తీసుకుంటే గనక ఇది కామన్ సార్. ఓకే, బట్ మళ్ళీ 13 పోదా అంటే క్వశ్చన్ ఎస్, ఇక్కడ నేను 100% చెప్తాను పోతుంది. మరి ఎప్పుడు అంటే మాత్రం చెప్పరాదు, అంతే సార్. ఎవరికైనా అందరికి చెప్తున్నాను ఇక్కడ. మళ్ళీ 13 కాదు, మళ్ళీ 26 కూడా అవుతుంది సార్. 13, 26 కూడా అవుతుంది. బట్ ఎప్పుడు నో, దానికి కరెక్ట్ ఆన్సర్ ఉండదు. టైమింగ్ ఎప్పుడు ఏంటిది ఆ టైమింగ్ అనేది ఉండదు అనమాట. అందుకే మీ అందరికి మేము చెప్పేది ఏంటంటే, నేను క్వశ్చన్ ఆన్సర్ తీసుకునేటప్పుడు కూడా ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, సార్ మిమ్మల్ని కాదు సార్, శ్రీనివాస్ సార్, మీరు మర్చిపోండి, గంధి శ్రీనివాస్ సార్, మీ గురించి కానీ జనరల్గా మాట్లాడుతున్నాను. అయితే నేను మీకు చెప్పాను ఈ మాట. ఎందుకంటే అది దానికి మీ మా ఆన్సర్ ఉండదు. ఆన్సర్ చాలా మంది ఇచ్చారు. ఆన్సర్ ఉండదని కాదు, ఆన్సర్ ఉంటుంది. బట్ మీకు అది సాటిస్ఫై ఉండదు అని చెప్పాను. అంటే మీకు అనుకూలమైన, అంటే మీరు దానికి ఏమంటారు సార్, తెలుగులో ఏమంటారు సార్ మనం దాన్ని, మీరు దానికి ఎప్పుడు ఈ జవాబుకి ఎప్పుడు కూడా మీరు సంతృప్తి, మీరు మీకు అనుకూలంగా మీకు సంతృప్తి పరంగా జవాబు అయితే రాదు. ఎంతమంది చెప్పినా కూడా, ఎంతమంది షేర్ చేసినా కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చే షేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూసుకుంటే కూడా ఎగ్జాంపుల్ ఇచ్చే మనం షేర్ చేసాం. అట్లా ఉంటుంది అనమాట క్రిప్టోలో, అలాగే ఉంటుంది సార్. సో అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. ఇక్కడ మనం ఎక్కువ దేని గురించి మాట్లాడతాం సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక 4 నెలల నుంచి ఒక మాట వింటున్నారు నా నోట్లకి. ఏంటంటే సార్, కొంతమంది అడిగినప్పుడు నేను ఒక్కోసారి రాష్ట్రీయ కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడు రేటు పెరగదు, మరి ఏం చెప్తాం చెప్పండి. పెరగదు, పెరగాలని నేను కూడా కోరుకుంటా సార్. నేనంటే పెరగకుండా అట్లా కాదు విషయం. బట్ మనము
ఇలాగే ఉండగానే మనీ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ విషయాన్ని నేను చాలా సార్లు షేర్ చేశాను. ఎస్ ఎవరో చెప్పండి సార్, కొద్దిగా అందరు విన్నవాళ్ళు. ఎస్ నేను సార్, చెప్పాను లేదు. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇది మన paid టోకెన్ సార్. ఫార్మింగ్ లో డబల్ ఉంది, టోకెన్ ఫార్మింగ్ లో డబల్ ఉంది కదా సార్, Yes దాని సార్. ద్వారా మనం అక్కడ సంపాదించుకోవచ్చు. అవును సార్, అక్కడ అంటే సార్ కొన్ని రాజేష్ కొన్ని గారు ఎస్ సార్, మధ్యలో వచ్చిన అనుకోవద్దు సార్, ప్లీజ్ రిక్వెస్ట్ ఒక విషయం. వెల్కమ్ సార్. ఎందుకంటే మీరు లాస్ట్ లో అంటే అందరూ విన్న తర్వాత మీరు అవన్నీ కలిపి మీరు ఒకసారి చెప్తారు. అవును. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి సార్, మనకు స్టార్టింగ్ లో $14 పోయింది, 13-14 పోయింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది, ఇట్లే చేంజ్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఇదే స్టార్టింగ్ లో జనాలు లేనప్పుడు పెరిగింది. జనాల విషయం చెప్తున్నారు, నా దగ్గరకు వచ్చినాయి, పెరిగింది. ఇంత క్రౌడ్ వచ్చిన తర్వాత మొత్తం తగ్గింది. మళ్ళీ ఇంత క్రౌడ్ ఇంత కొన్న తర్వాత కూడా, ఇంత చేసిన తర్వాత కూడా ఇది పెరగట్లేదు. ఏం చేయాలి అనేది నా దగ్గరకు వచ్చిన విషయం వచ్చింది. ఒకరిద్దరు కదా, చాలా మంది చెప్పారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసాను. కొంత సిస్టమ్ వర్క్ చేస్తుంది, ఆ వర్క్ కొంత కంప్లీట్ అయిన తర్వాత పెరిగిద్ది అని చెప్తుంటే ఓకే, నీకు కాదంటలేదు. కానీ ఈ సిస్టమ్ అనేది అక్కడ దాకా పోయింది. జనాలు లేనప్పుడు హైలో చూపించాడు, క్రౌడ్ వచ్చిన తర్వాత వచ్చేసి లోకి వచ్చింది. ఈ లో నుంచి ముందుకు పోవడానికి ఇంతవరకు పోవట్లేదు. దాన్ని కనీసం చేంజ్ చేసుకోవడానికి కొంతమందికి అవగాహన ఉన్న వాళ్ళు, ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళు దాన్ని కొంత ఎర్న్ చేసుకున్నారు. తక్కువ అమౌంట్ 1 లక్ష లేకపోతే 50,000, 1 లక్ష, 2 లక్షలు పెట్టుకున్న వాళ్ళు కొంతవరకు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు చేసుకున్నారు. కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటంటే, కొంతమంది ఏంటంటే అవగాహన లేని వాళ్ళు దీని మీద, క్రిప్టో కరెన్సీ మీద ఎలా సేల్ చేయాలి, ఎలా అమ్మాలి, కొనాలి అనేది కొంత అవగాహనతోనే కొంచెం చేసుకుంటే వాళ్ళకి ఎర్న్ అవుతుంది. ఓకే, కానీ చేయడం చేతకాని వాళ్ళు ఏంటంటే కొని పెట్టుకున్నారు, పెరిగితే అమ్ముకొని ఎర్న్ చేసుకోవాలని చూస్తున్నారు. దాని మీద మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, అది పెరిగిద్దా లేదా, ఎంతవరకు? లీడర్లు మాత్రం చెప్తున్నారు, ఓకే మీకు కాదంటలే, లీడర్లు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ చేసుకున్న వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఓకే. మన దగ్గర లేదు కాబట్టి మనం దాన్ని తప్పు పెట్టడం కరెక్ట్ కాదు. మనకు కూడా చేసుకునే తెలివితేటలు ఉంటే చేసుకుంటాం. కానీ సిస్టమ్ ఏంటంటే నమ్మి ఇలా చేసాం కాబట్టి పెరలవేను పోయాం, దాని నుంచి పీసీ మెటాకు వచ్చాం, ఇట్లా పెట్టుకోమన్నారు చేసాం. కానీ దీన్ని ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. జనాలు లేనప్పుడు హైలో చూపించాడు, జనాలందరూ వచ్చిన తర్వాత లోలోకి వచ్చింది. దీని కనీసం $2, $3 ఎంతో కొంత పోతుందని చూసినా కానీ అది కూడా పోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు సార్. కృష్ణ సార్, వెల్కమ్ సార్. ఇప్పుడు సార్ అడిగింది కానీ, గ్రంథి శ్రీనివాసరావు సార్ అడిగింది కానీ మంచి క్వశ్చనే. కానీ దీనికి సరైన రైట్ స్ట్రైట్ గన్ షాట్ లాంటి పాయింట్ ఆన్సర్ మనం ఎవరు చేయలేము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కానీ, శ్రీనివాస్ సార్ అడిగిన ప్రశ్న కానీ, ఈ క్రిప్టో రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది సార్. మార్కెట్ క్యాప్ కావాలండి, సర్క్యూట్ సప్లై కావాలండి, సిస్టమ్ సెంట్రలైజ్ గా ఉంది, సిస్టమ్ యొక్క ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, తర్వాత మార్కెట్ సైకాలజీ ఉంటుంది, పీవీసీ మెటా హోల్డర్స్ యొక్క మార్కెట్ సైకాలజీ. ఒక్కొక్కరు నేను ఒకలాగా ఆలోచిస్తారు, రాజేష్ సార్ ఒకలాగా ఆలోచిస్తారు. ఇక్కడ చోటే కాదు కదా, కమ్యూనిటీ పెరిగినప్పుడు డౌన్ అయిందంటే, కమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అయితే ఎక్కువ $13 వెళ్ళింది. మీరు అనేది పాయింట్ కరెక్టే. కానీ సిస్టమ్ ప్రాజెక్ట్ నిలబెట్టుకునే దానికి నిలబెట్టుకోవడానికి, ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, ఎక్కువ కమ్యూనిటీని గ్రాప్ చేయడానికి తను చేసుకున్నటువంటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి సార్. దానికి ఒక రైట్స్ ఉంటాయి. అవన్నీ మనకి కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ అది చేస్తేనే మనకు బెనిఫిట్ జరుగుతుంది కదా సార్. నేను గతంలో కూడా క్రిప్టో కూడా మెసేజ్ పెట్టాను. క్రిప్టోని ఫుల్ ప్లెడ్జ్ గా మనం చూడాలంటే 5 నుంచి 8 సంవత్సరాల వరకు ఉండాలి. వెయిట్ చేస్తే అక్కడికి మార్కెట్ టోటల్ గా సెటిల్ అయ్యి ఏమేమి చేంజెస్ జరగాలో సైకలాజికల్ గా మార్కెట్ మైండ్ సెట్ అంతా సెట్ అయ్యి క్రిప్టో అనేది హై ఎండ్ లో నిలబడుతుంది మార్కెట్ లో. ఇప్పుడు సెంట్రలైజ్ లో ఉంది కాబట్టి సిస్టమ్ ఖచ్చితంగా ఇంటర్ఫరెన్స్ తీసుకుంటుంది. అది ఇంపాక్ట్ ఉంటుంది, సిస్టమ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ప్రాజెక్ట్ ని రన్ చేయడానికి. ఈ చాలా అంశాలు ఉంటాయి సార్. ఇవన్నీ కూడా మార్కెట్ సైకాలజీ ఉంటుంది, తర్వాత మార్కెట్ ట్రెండ్, ఎన్నో అంశాలు ఉంటాయి. టోకనామిక్స్ అనే ఒక అంశం ఉంది. ఓకే సార్, అయితే సార్ ఒక్క నిమిషం సార్. అయితే ఓకే సార్, మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జనాలు లేనప్పుడు 14 దాకా పోయింది. జనాలు ఇక్కడ క్రౌడ్ వచ్చిన తర్వాత 14 నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది? ఈ ఎంతో కొంత మిడిల్ లో ఉండాలి కదా. ఇప్పుడు నెల 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలల తర్వాత అలా ఎందుకు
ఆ క్రౌడ్ ఎలా వచ్చింది సార్? ప్రైస్ డ్రాప్ అవుతూనే కదా వచ్చింది. డ్రాప్ అయింది కాబట్టి ఆ క్రౌడ్ వచ్చింది సార్. అవును సార్. అయితే ఇంతకు వచ్చిన తర్వాత కూడా 6 నెలలు కాబట్టి సంవత్సరం ఇంత క్రౌడ్ వచ్చింది. అప్పుడైనా సరే ఇంత సేల్ అయిన తర్వాత 139 కోట్లు 150లో 136 కోట్లు సేల్ అయినాయి. ఇక ఈ తర్వాత అయినా సరే అప్పుడైనా సరే కొంత పెరగొచ్చు కదా, ఎంతో కొంత. అసలు ఆ టైం అంత కాడికి వచ్చిన తర్వాత కూడా సిస్టమే చెప్పింది మనకి ఇంత సేల్ అయినాయి అని చెప్పేసి అని. అప్పుడైనా సరే మనకి అయినా కానీ ఇంకా లోనే ఉంది, ఐలకి ఎందుకు పోలేదు? ఈ క్వశ్చన్లు అడుగుతుంటే నేను చెప్పలేక చచ్చిపోతున్నా సార్. కరెక్టే సార్. కాక నిజం సార్. నేను ఎంత చేంజ్ చేస్తున్నా సార్, బర్నింగ్ అని చాలా అంశాలు జరగాల్సింది. అవన్నీ సిస్టమ్ చేస్తుంది. మీరు వాళ్ళకి అదే చెప్పండి. మనం చేయాల్సింది ఏం లేదు. ఇంక వాళ్ళకి పేషెన్స్ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం సార్? మీరేం ఏం చేయగలుగుతారు, నేనైతే ఏం చేయగలుగుతారు? మీటింగ్ వచ్చినా కూడా ఏం చేయలేదు. నేను ఒకటే చెప్పాను సార్, సిస్టమ్ తీసుకెళ్తుంది, జర్నీ చేస్తున్నాం. ఇక అది సిస్టమ్ ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది అంతే తప్ప ఇక నేను చేసేది ఏం లేదు. ఇక అది లాభమైనా నష్టమైనా భరాయించాల్సిందే. ఇది పరిస్థితి. జరిగిందా ఉండాలనుకుంటే ఉండండి, లేదు అనుకుంటే చేసేది ఏం లేదని చెప్పేసి నేను ఒక ఇంపార్టెంట్ సెషన్ ఉంది ఇప్పుడు, అందుకు వెళ్ళిపోదాం. రాజేష్ సార్ ప్లీజ్ టేక్ ఓవర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్ ఎందుకంటే నిజంగా ఒక పాట అన్నారు. ఎందుకంటే కత్తి సార్ కానీ లేకపోతే మన శ్రీనివాస సార్ అడిగిన దానికి నేనే ముందే చెప్పాను డైరెక్ట్గా, ఇది ఎవరికి కూడా ఎప్పుడు కూడా మీకు ఏముంటుంది అంటే సాటిస్ఫై క్వశ్చన్ ఆన్సర్ అయితే రాదు సార్. అది ఇక్కడ 100% అది. సో మీరు అన్నట్టుగా తెలివి ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సార్ ఒకటి ఇప్పుడు ఎందుకంటే మన టీం గురించి మీరు మాట్లాడేది 100% కరెక్ట్. వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది సేమ్ అట్లనే ఉంది. సో ఇక్కడ మనం మాత్రమే మీటింగ్ పెట్టి ఏం చేస్తున్నామంటే అట్లీస్ట్ మనము కొంత అయితే కొంత మరి తీసుకుందాం, ఆలోచించుకుందాం, చేద్దాం. అట్లీస్ట్ మనకి ఇక్కడ నన్ను అడిగితే నేను కూడా ఇంతకుముందు ఈ విధంగా మాట్లాడేవాడిని కాకపోవచ్చు, మేబీ ఐ డోంట్ నో, మీకు వినే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకా మనం చాలా బాగా మాట్లాడుతున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, నా నాలెడ్జ్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం, అట్లీస్ట్ మనము నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నాం అనేది నా ఆలోచన సార్. సో నేను కూడా త్వరలోనే మరి వాళ్ళకు కూడా కొద్దిగా ఇది అయ్యేటట్టుగా పెరగాలని చెప్పేసి కోరుకున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీటింగ్ అయితే అటెండ్ అవ్వండి సార్ ప్రతిరోజు. సో ఇందులో భాగంగా మీరు అంటే ఇక్కడ మీటింగ్ అట్లీస్ట్ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు, వాళ్ళు అంటున్నారు కరెక్టే, బట్ అట్లీస్ట్ కొంతమంది వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి మీరు అంటే మనం ఇప్పుడు సపోజ్ నా టీం ఉంది, నా టీం నన్ను అసహించుకుంటున్నారు లేదా తిడుతున్నారు లేదా అడుగుతున్నారు, కొంతమంది అడుగుతున్నారు, అసహించుకున్నట్టే తిడుతున్నట్టే. ఒకవేళ ఒక్కొక్కసారి మనం కూడా ఫేస్ సైడ్కి తీసుకుని వెళ్లాల్సి వచ్చిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ విషయాన్ని కూడా నేను మాట్లాడాను సార్. అవును, అయినా కూడా మనం ఏం చేసేయలేదు అట్లా అని చెప్పేసి మరి వాళ్ళు అత్తలేరని చెప్పేసి మనం కూడా సైడ్కి పోతే దానికి అర్థమే లేదు సార్. సో అట్లీస్ట్ మనమైతే సంపాదించుకుని మరి ఏం చేద్దాం సార్? ఓకే, సో అంటే వాళ్ళని విడిచిపెట్టమని నేను అనట్లేదు. సో అలా అని చెప్పేసి మన డబ్బులు కూడా ఇవ్వడానికి కూడా మనం సరిపోం సార్. మనము అంటే ఎగ్జాంపుల్ మనం అంటే ఏంటి, మన టీం ఉంది అనుకోండి, సపోజ్ 50 మంది 60 మంది 10 మంది 20 మంది ఉన్నా కూడా వాళ్ళకు మనం ఏమైనా మనీ ప్రొవైడ్ చేయగలమా సార్? అంటే అంత ఎక్కువ కూడా మనం కూడా సంపాదించుకోలేమే మరి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చేంతగా నీకు వస్తుందో అప్పుడు వాళ్ళు కూడా సాటిస్ఫై అంతా వాళ్ళకి కూడా మనీ వచ్చేస్తుంది. అప్పుడు నేను అడగాలి అట్లా అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ सर. तो अगर यहाँ पे शेर सिंह सर अगर कंफर्टेबल में तो वेलकम सर. शेर सिंह सर ఇక్కడ మనకి షేర్ సింగ్ సార్ వచ్చేసి తన యొక్క ఓన్ వ్యాలెట్ ఓపెన్ చేసి చెప్తాను మీ అందరికి, ఎందుకంటే నేను అందరి లెక్క టీం లేదు నాకు. ఎస్ వెల్కమ్ సార్. సో शेर सिंह सर यस सर कंफर्टेबल है तो आप आइए सर. जी थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद. सबसे पहले हमारा पीवीसी लर्न एंड टीच के अर्न कुवैत मंच, इस मंच पर जितने भी दिग्गज लीडर बने हुए सभी को हाथ जोड़कर नमस्कार, शक्ति मां शक्ति सभी को प्रणाम. बहुत ही शानदार और जानदार आज का सेशन, और जितने भी दिग्गज लीडर बने हुए सभी को एक बार इस मकर संक्रांति की शुभकामनाएं. नई साल में ये पर्व पड़ता है मकर संक्रांति. साथियों मैं ज्यादा समय नहीं लूंगा, 5 से 10 मिनट लूंगा, और मैं
आपको कुछ ना कुछ समझाने का प्रयास करूंगा जो मेरे पास कम से कम समय में जो अपनी रैंक अपग्रेड की है, रैंक पर्ल से लेकर रूबी, क्वार्ट्स, एमरल्ड, और जो अपना पोर्टफोलियो बनाया है मैंने कम से कम समय में, और आप लोगों के साथ में, इस कम्युनिटी के साथ में बना हुआ हूं। डे 1 से इस मंचों पर आता रहता हूं और हमेशा सीखता रहता हूं, हमेशा अपनी स्किल, नॉलेज डेवलप करता रहता हूं साथियों, और अपने आप पर पूर्ण विश्वास, अंधविश्वास नहीं, पूर्ण विश्वास अपने आप पर और सिस्टम के साथ में पूर्ण विश्वास के साथ में कार्य कर रहा हूं, और एग्जिट और इंटर होने की पूरी जो सीख है उसको सीख रहा हूं। एग्जिट और इंटर होना, कब कब हमको एग्जिट होना है, कब कब इंटर होना है, सीखना बहुत जरूरी है और नॉलेज को डेवलप करना है। तो मैं साथियों ज्यादा समय नहीं लूंगा, केवल 10 मिनट में अपना 11 बज चुके हैं फिक्स, और 11:10 पे मैं अपनी वाणी को विराम करूंगा। और मैं पहले सर से ये कहना चाहूंगा साथियों कि मैं अपना वॉलेट दिखाऊंगा। एक वॉलेट तो मेरा इस फोन में खुल नहीं पाया है, सेफ पॉल में खुल के देखा है, उसमें नेटवर्क नहीं सेट हुआ है, कोई दिक्कत नहीं। मैं उसको वीडियो शेयरिंग के माध्यम से दूसरे फोन में, अपना ही फोन है घर का, उसमें दिखाऊंगा, और केवल 3 वॉलेट दिखाऊंगा, स्टेकिंग, फार्मिंग और अर्ली बर्ड और होल्डिंग। केवल 3 वॉलेट तो बहुत सारे, और सर फिर 5 मिनट में आपको अपनी भाषा में समझाने का प्रयास करेंगे। श्योर सर, तो जितना, जी सर, थैंक यू सर, थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद। तो साथियों बने रहिए इस मंच पर, और अपनी थोड़ी सी स्क्रीन शेयर के माध्यम से मैं परमिशन मांगूंगा सर से, क्या मुझे परमिशन मिलेगी स्क्रीन शेयर की? श्योर सर, कंपल्सरी करिए सर, वेलकम सर। थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद। बेहतरीन तरीके से आज की इस मंच की शुरुआत हमेशा की तरह, बोलूंगा कम, समझना ज्यादा, और सर बताते रहेंगे, जो मैं दिखाता रहूंगा सर अपनी भाषा में आपको बताते रहेंगे। షూర్ సార్ ఇక్కడ ఎవరికైనా షేరింగ్ అవుతే వాళ్ళు షేర్ చేయండి సార్, నాకు బ్లర్ వస్తుంది సార్ది స్క్రీన్ షేర్। सबसे पहले अपनी रूबी रैंक दिखाऊंगा, रूबी रैंक, और अपना पहले जो वॉलेट है उसको दिखाऊंगा। राजेश सर, ओके सर जी, एक बार आपने लेफ्ट के आएगा तो अच्छा है, क्योंकि आपका जो स्क्रीन शेयर चालू हो गया, बट आपका जो ब्लर आ रहा है, मतलब आपका फोटो आके जब आपका जो कर रहे हो हम लोग को नहीं दिख पाएगा। सर जी, ఓకే, లెఫ్ట్ हो गया। ఇప్పుడు వస్తారు, అయితే 10 నిమిషాల్లోనే చెప్పేస్తారు, మనకి తన యొక్క వ్యాలెట్ చూపిస్తారు। 10 నిమిషాల్లో ఉండండి సార్, ఎందుకంటే టైం ఆల్రెడీ అయ్యింది, కానీ అందరూ కూడా వెయిట్ చేయండి సార్। yes థ్యాంక్ యూ సార్, అభి ఓపెన్ हो रहा है, అభి हो रहा है, हम देख पा रहे हैं आपको। చూడండి సార్, మీకు అందరికీ కనబడుతుంది అనుకుంటున్నాను, నాకైతే కనబడుతుంది మరి। यस सर, अभी दिख रहा है यहाँ पे सर। तो आपका आवाज नहीं आ पा रहा है, सो आप में भी రావట్లేదు సార్। మీకు కూడా అయ్యో, నాకు స్క్రీన్ షేర్ అవుతుంది, నేను ఏం చేస్తాను, నేను స్క్రీన్ షేర్ మాకు బ్లర్ వస్తుంది సార్, మీకు బ్లర్ వస్తుంది కదా, ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, సార్ చేస్తే కనబడుతుంది నేను అనుకుంటున్నాను, రైట్? చూడండి, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశాను। ఓ చేస్తాను అయితే, ఓకే, మిద్దె సార్ మీరు ఉంచండి, నేను బంద్ చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను। ఓకే సార్ మిద్దె రమేష్ కూడా రావట్లేదు, రావట్లేదా? అయ్యో రామా, నాకు మిద్దె రమేష్ కూడా కనబడుతుంది। ఓకే, మిద్దె రమేష్ సార్ మీరు ఆఫ్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అందరికి కనబడుతుంది। మిద్దె రమేష్ సార్ మీ స్క్రీన్ షేర్ కూడా అందరికి రావట్లేదు, ఓకే సార్ వెళ్ళిపోయారు, నేను చేస్తున్నాను స్క్రీన్ షేర్। जी सर, वेलकम सर। आप मे बी ऐसा आपको प्रॉब्लम है कि शायद आपने दिखाएगा, लेकिन आपका राइट, ये लास्ट टाइम भी आपको प्रॉब्लम आए थे। ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికీ కనబడుతుందా సార్? थैंक यू सर। यहाँ पे शेयर सर का देख लीजिए कितना पीवीसी है यहाँ पे। ओके, स्क्रीनशॉट लेने वाला स्क्रीनशॉट ले लीजिए, स्क्रीनशॉट वालों यस। సో చూడండి, ఇక్కడ పీవీసీ మెటా 10,000 సార్ ఇది, ఓకే రైట్, 10,000। ఓకే, నెక్స్ట్ సార్, యా ఫార్మింగ్ వాల్యూ చూడండి సార్, ఫార్మింగ్ వాల్యూ
అంటే సార్ డిపితో రిలీజ్ అయింది ఎంత అంటే ఇంకా పెండింగ్ ఉంది 22,138 చూసారు సార్. రోజు 100 చేస్తే ఎన్ని రోజులు పడుతుంది చూడండి. రోజు 105 కట్ అవుతుంది. సార్ మీ వాయిస్ డబల్ వస్తుంది సార్. అవును సార్ వస్తుంది, ఎందుకంటే కొంతమంది అట్లా అవుతుంది. ఎందుకంటే రెండు స్క్రీన్ చాలా ఉంది కనుక కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి సార్. ఓకే, అవి సార్ ఇక్కడ మనకి ఫామ్ టోకెన్ ఫామ్ డేటాలో ఇక్కడికి వచ్చారు. ఓకే, అవి ఇప్పుడు ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, देखो आप लोग 23,000. ఓకే, నేను తెలుగులో మాట్లాడింది మళ్ళీ నాకు ఏం అవుతుంది అనుకోకుండా సార్. సారీ సార్. వావ్, ఇక్కడ సార్ వచ్చేసి ఎగ్జిక్యూట్ లో ఇక్కడ జరిగింది. ఎగ్జిక్యూట్ లో ఎన్నిసార్లు ఎన్ని ट्रांजैक्शन అంటే कितना ट्रांजैक्शन हुआ है सर की 35 ट्रांजैक्शन यहाँ पे दिख रहा है. यस सर. ओके, तो ఇక్కడ ये पूरा खुला नहीं है सर, क्योंकि 0 दिखा है आपका जो रिवार्ड फार्मिंग में आपने क्लिक किया तो ओके ओके अभी आ गया. ओके, अभी आपने रिडीम सो यहाँ पे 7,000. वाव సార్ మీరు తెలుగులో మాట్లాడండి, టోటల్ గా తెలుగులో మాట్లాడండి. ఓకే ఓకే సార్, నేను మర్చిపోతున్నాను. ఓకే ఓకే కరెక్ట్ నేను తెలుగులో మాట్లాడాలి లెక్క ప్రకారం. ఇక్కడ చూడండి, టోకెన్ ఫార్మింగ్ లో ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేశారు సార్. తో 7,000 అంటే 7,700కి ఎలిజిబుల్ అయ్యాడు మన ఎలిజిబుల్కి. 7,700కి ఒక వ్యాలెట్. ఓకే, సో ఇక్కడ సార్ దగ్గర రివార్డు వచ్చి నిలబడ్డాయి 15,000. ఎంత సార్? 1 मिनट सर, आप ऐसे रुकिए, पूरा दिख नहीं पा रहा. ओके भाई जी, रिफरल फार्मिंग. ओके ओके, यहाँ पे आप अभी एक बार ये दिखाइए सर, आपको कितना रिवार्ड आके बैठा है वो एक बार उधर भी जाइए, वो भी बताओ. मुश्किल नहीं. ओके ठीक है, ओके सर. ఇక్కడ చూడండి 7,700కి సార్ ఎలిజిబుల్ అయ్యారు ఎలిజిబిలిటీకి. ఎస్, ఓకే. ఇక్కడ చూడండి సార్, సార్కు రోజు రిలీజ్ అయ్యేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. మీరు తీసుకోవచ్చు. $130 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 1,250 రెడీ ఉన్నాయి. అంటే ఒక వ్యాలెట్ లో సార్కి $130 రిలీజ్ అవుతున్నాయి ఎవ్రీడే. ప్రతిరోజు $130 రిలీజ్ అవుతున్నాయి సార్ చేసుకున్న దానికి. ఎస్ సార్, కనబడుతుంది సార్. దిక్రాయ్ సార్, దిక్రాయ్. ఎస్, $130 సరుకు ఇక్కడ మనకి రోజు $130 వస్తున్నాయి. సో గ్రేట్ సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సో మన టీమ్ కు కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, పోస్ట్ చేయండి, ఇది గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్, మంచిదే కదా సార్. కొంచెం ఇక్కడ చూడండి, మరి ఇది 55 టోకెన్ ఫార్మింగ్ రివార్డు. ఓకే, ఆల్ ఎలిజిబుల్. ఓకే, ఓకే సార్. ఇక్కడ 95. ఓకే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ ఇది కూడా చూపిస్తున్నారు మనకి 100 USDT. సెకండ్ లెవెల్. సో లెవెల్ బై లెవెల్ కూడా మనకి సార్ చూపిస్తున్నారు చూడండి సార్. సో ఎందుకంటే సార్ మాట్లాడడానికి ట్రై చేస్తే ఇక్కడ రాదనమాట, అందుకని చెప్పేసి. వావ్, సో సార్ మ్యూట్ లో ఉండి మనకి స్క్రీన్ షేర్ మాత్రమే అవుతాయి అనమాట. అది కొంచెం ఫోన్ ఇష్యూ లేకపోతే ఏంటనేది ఇంకా కూడా ఇప్పుడు కూడా అర్థం కాలేదు, అందుకని సో నేను మాట్లాడుతున్నాను అనమాట మీ అందరికి అర్థం అవ్వడానికి తెలుగులో. సో ఇది एक वैलेट है सर का, ఇది ఒక వ్యాలెట్, ఇది ఒక వ్యాలెట్ మాత్రమే. సో టోటల్ గా 3 వ్యాలెట్లు చూపిస్తా అన్నారు. టోటల్ 3 వ్యాలెట్ దిగాయేగా बोला सर ने. సో ये एक वैलेट है, ఒక వ్యాలెట్ చూపిస్తున్నారు మనకి, మొత్తం 3 వ్యాలెట్ చూపిస్తా అన్నారు.
తో ఇక్కడ పీవీసీ మీటర్ డాట్ ఐఓలోకి వెళ్ళారు. అంటే టోకెన్ సీడ్ ఫండింగ్, కొంతమంది సీడ్ ఫండింగ్ టోకెన్ స్టేకింగ్ అంటే వేరే అనుకుంటున్నారు, రెండు ఒకటే. సో ఇక్కడ సార్ వచ్చేసి సీడ్ ఫండింగ్ లోకి వచ్చారు. ఎస్ యాపే వావ్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. 31/7 ఓకే, ఇది అవసరం లేదు మనకి. तो आप नीचे स्टेकिंग, यस स्टेकिंग स्टेटस एक बार क्लिक कीजिए. ఓకే, స్టేకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేశారు సారు. సో ఇక్కడ 23,500, ఓకే 23,500. ఓకే, సో రిలీజ్ అయినాయి 6,520 మాత్రమే. ఇట్స్ గ్రేట్ సార్, వండర్ఫుల్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మరి టోకెన్ స్టేకింగ్ మీద క్లిక్ చేశాడు. ఇక్కడ కూడా 2,407 పీవీసీ అక్కడ వచ్చి నిలబడ్డది సార్. तो ये जो 2,407 बचा हुआ है सर, आपको जो आपने रिडीम कर सकता है, आपका मर्जी हो, जो फिर अगेन वो उसके अंदर चला जाएगा. ओके, नो प्रॉब्लम. तो సార్ కు ఇక్కడ వచ్చేసి ఓకే గ్రేట్ సార్, 2,407 వచ్చి ఉన్నాయి, అందులో సార్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వ్యాలెట్ స్టేకింగ్ అనమాట. వ్యాలెట్ స్టేకింగ్ లో 866 866 నిలబడి ఉన్నాయి. సో ये भी आप कर सकते हैं सर, अगर 866 भी 500 आपने ये कर सकता है. ओके, नो प्रॉब्लम सर. యా, అవి ఒక వ్యాలెట్ అయిపోయింది. అవి దూసరా వ్యాలెట్, నెక్స్ట్ వ్యాలెట్, ఇంకొక సెకండ్ వ్యాలెట్ చూపిస్తున్నారు. ఓ 20,000 పీవీసీ మనకు కనబడుతుంది చూడండి. కనెక్టెడ్ వ్యాలెట్ లో 20,000 పీవీసీ మనకు కనబడుతుంది. అంటే సిస్టమ్ ఎన్ని అంటే ఎన్ని దారుల నుంచి ఇన్కమ్ ఇస్తుందో అన్ని దారుల్లో కూడా రెడీగా ఉండాలి తీసుకోవడానికి. అదే కదా సార్ కావాల్సింది మనకు. సిస్టమ్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు విడిచిపెట్టాలి? 100% తీసుకోవాల్సిందే. ఇప్పుడు కూడా వేరే వ్యాలెట్ పీవీసీ డాట్ ఐఓలోకి వెళ్తున్నారు. మళ్ళీ ఇది వేరే వ్యాలెట్, ఇంతకుముందు చూపించింది 23,500 స్టేకింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎందులో ఉందో చూద్దాం, ఎన్ని ఉన్నాయో చూద్దాం. యా, स्टेकिंग स्टेटस में जाइए सर. यस, हम लोग देख लिया. ఓకే, तो ఇది 3,000 మాత్రమే, 3,000 మాత్రమే. ఓకే, నో ప్రాబ్లం సార్. एक वैलेट है. तो टोकन स्टेकिंग ओके, यहाँ पे आके बैठा है सर का 824 का चिन्ह बढ़ा है. ये जो 824 जो है आपको कर सकते हैं शायद. ओके, मे बी ओके, बाद में कर लेंगे, मुश्किल नहीं. ఓకే, तो చూడండి సార్, ఈ విధంగా మీ వ్యాలెట్లు కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీకు ఈ విధంగా ఉంది అనేది. ఓకే, సో ఇక్కడ వ్యాలెట్ స్టేకింగ్, यहाँ पे भी 939. ఇక్కడ 939. ఓకే, అవి జారే. ఇప్పుడు మళ్ళీ టోకెన్ ఫార్మ్లోకి వెళ్తున్నారు సార్. అదే వ్యాలెట్ లో టోకెన్ ఫార్మ్ డేటాలోకి వెళ్తున్నారు. కొంచెం వెయిట్ చేయండి సార్, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, వినండి సార్. ఇది కూడా మనకు ఒక మంచి పరిణామం. చూడండి సార్, కనెక్టివ్ వ్యాలెట్ 20,000 ఉంది. ఓకే, 993 993 ఇది డిపిల ద్వారా వచ్చింది. సో ఇక్కడ 5,771 స్టే మన డిపిది పెట్టాడు. ఓకే, సో అవి ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్తున్నాడు. అంటే మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ చూపిస్తారు ఇప్పుడు ఈ వ్యాలెట్ కు. ఫస్ట్ వ్యాలెట్ లో 7,700 తీసుకున్నాడు, అంటే 7,700కి ఎలిజిబుల్ అయ్యారు. तो ये वैलेट में ఈ వ్యాలెట్ లో
ఎంత వావ్ ఇది చూడండి సార్. ఓ 24,932 అందులో నుంచి టోకెన్ రివార్డ్ వచ్చింది 1800. చూసారా సార్, ఈ విధంగా మనము చేసుకోవాలి. 24,932 అంటే సో సిస్టమ్ 25,000 ఇచ్చింది. ఆ 25,000 కి ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయాడు. ఇట్స్ గ్రేట్ సార్. ఎస్ 18,000 बार आ चुका है आपका. तो और भी बहुत बाकी है आपको आने के लिए. మీకు ఇంకా రావడానికి చాలా బాకీ ఉంది సార్. 25,000 అంటే तो 50,000 వస్తుంది. तो यहाँ पे रिवार्ड भी शो करेगा सर का कितना आ रहा है बोल के ఇక్కడ ఎంత వస్తుందని చెప్పి రివార్డ్ కూడా మనకు చూపిస్తారు. ओके 16,000 ఒక వంద. ओह कितना ट्रांजेक्शन हुआ है सर, एक बार नीचे किए तो मैं देख सकता हूँ ट्रांजेक्शन आपका जो इसके अंदर कितना हुआ है. यस ఇక్కడ 78 ట్రాన్సాక్షన్స్ 78 ట్రాన్సాక్షన్స్ 78 సార్లు కూడా చేయడం జరిగింది. గ్రేట్. तो एक बार रिफरल राइट सर ने कर दिया ऑलरेडी. तो చూడండి సార్ ఇక్కడ మరి 1 मिनट सर ఇంకా अभी तक ओपन नहीं हुआ. आया 1 मिनट सर. एक मिनट रुकिए सर. यहाँ पे हम लोग दिख नहीं पाया, 0 ही आया था. ओके ओके रिवार्ड जो देखने के लिए मैं देख रहा हूँ. रुकिए सर, यहाँ पे रुकिए सर. ओके चलो 4 बार गया मुश्किल नहीं. ओके रिफरल फॉर्म भी हमको दिखा रहा है. वेरी गुड. जो आपका इसमें सर कितना आ रहा है डेली वो हम लोग देख नहीं पाया. अगर आपको कोई एतराज नहीं तो वो आपको ये वैलेट में आपको डेली रिवॉर्ड कितना आ रहा है हम देखने के लिए कोशिश कर रहा था. ఓకే రిఫర్ రైట్. तो ఇక్కడ చూడండి సార్, సార్కి ఇక్కడ ఎంత వస్తుంది ఎంత ఉన్నది అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ఓకే ఇక్కడ సార్కి వచ్చేసి 18,000. వావ్ ఇక్కడ ఇది టోటల్ టోకెన్ ఫార్మింగ్. ఎస్ వావ్. డైలీ ఇంట్లో కూడా ఒక రోజు కూడా 190 వస్తుంది సార్. ఓకే ఇంతకు ముందు దాంట్లో 130 అవి 190 ఏ వ్యాలెట్ మే అంటే చూడండి ఒక వ్యాలెట్ లో రోజుకు 130 వస్తున్నాయి, ఒక వ్యాలెట్ లో రోజు 190 వస్తున్నాయి రిలీజ్ డైలీ. సో గ్రేట్ సార్, గ్రేట్ సార్. సో సూపర్ వండర్ఫుల్ సార్. యా ఏ రివార్డ్ ఇది రివార్డు 18,950 రివార్డ్ వచ్చి బయటకు వచ్చింది ఇప్పటి వరకు. టోకెన్ రివార్డు అంటే టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళి ఇది అంతా బయటకు వచ్చింది అనమాట దాని అర్థం. సో ఇక్కడ 25,000 ఆల్రెడీ మనకు క్యాపింగ్ పెట్టింది. ఆల్రెడీ 25,000 సార్ నే కర్ది అంటే చేసుకున్నారు. సో 50,000 జాగాలో 18,000 రిలీజ్ అయింది అంతే. సో ఇంకా చాలా వస్తుంది. ఎస్ సెల్ఫ్ సార్ ఇక్కడ మన ఎదురుగా కూడా చేసుకుంటున్నారు. 100 USDT ఫార్మింగ్ చేస్తున్నారు. వావ్ చూడండి సార్, 25,000 క్యాపింగ్ పెడితే 25,000 చేస్తున్నారు, 50,000 క్యాపింగ్ పెడితే 50,000 చేస్తున్నారు సార్. $1,00,000 పెడితే $1,00,000 క్యాపింగ్ పెట్టినా కూడా करेंटली हैव लिमिट सर. या ओके सर आप नहीं कर सकता है तो हम समझ गए, आपने दिखाने के लिए कोशिश किया. ఇక్కడ సార్ కి ఆల్రెడీ 25,000 లిమిట్ దాటిపోయింది. సో మళ్ళీ చేద్దామంటే కుదరదు, యాక్టివ్ ఫార్మింగ్ లో చాలా ఉంది. చూడండి సార్, మనం అనుకుంటాం అసలు సిస్టమ్ ఎందుకు క్యాపింగ్ పెడుతుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే మనమేమో ఇచ్చిందానే చేయలేకపోతున్నాము, వీళ్ళకి ఇంకా కావాలి. ఇలాగండి ఎన్ని వ్యాలెట్ ఓపెన్ చేసినా అక్కడ 25,000 అంటే 25,000 అయిపోతుంది. అక్కడ వెంటనే ఉడేస్తున్నారు అంటే అర్థం ఏంటి సార్? సిస్టమ్ లో బెనిఫిట్ లేకపోతే అలా చేస్తారా అని నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. బెనిఫిట్ ఉంటేగా చేస్తారు. ఎస్ యా యాపే ఇక్కడ చూడండి, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. సో ప్రతి ఒక్క లెవెల్ థర్డ్ లెవెల్ పోయినాయి. ఓకే సో ఇక్కడ చూడండి సార్, మనకు సెకండ్ లెవెల్ ఎంత అవుతుంది, థర్డ్ లెవెల్ ఎంత అవుతుంది అది కూడా మనము చూసుకోగలుగుతాం. ఓకే 2 వ్యాలెట్ చూసాం మనం. ఓకే ఎస్ ఓకే సార్ స్క్రీన్ షాట్ చేసారా? 1 मिनट जी सर. एक बॉलर और है मेरा. यस सर, इसके लिए देख रहा हूँ. 2 हो गया और एक व्यालेट दिखाइए. ఇంకొక వ్యాలెట్ చూపిస్తారు సారు. నా స్క్రీన్ షాట్ అయిపోయింది సార్, మీకు వస్తుందా? అయిపోయిందా? जी सर, जी सर. ఓకే
सर जी आप वीडियो ऑन किया? यस आप दिख रहे हैं, नो प्रॉब्लम. हाँ ओके, आपने बोला ఆల్రెడీ. సార్ చెప్పారు మనకి. ओके ये फ्रंट पे करना है, फ्रंट पर. यस यस. बैक कैमरा करके आपने उसको पीछे रख के प्ले कीजिए, तभी जी इजी सर, रहेगा सर. जी सर, जी सर. अब दिख रहा है? हाँ अभी ओपन हो रहे जो आपने. दूसरे फोन में. हाँ समझ गया सर. जी सर. 1 मिनट और सर. ओके ओके. साथियों, मेरा कहने का तात्पर्य यही है कि 29 मार्च 2022 में मेरी पर्लवाइन परिवार में एंट्री हुई थी. 29 मार्च 2022 में. और पर्ल से लेके उस रूबी रैंक को हिट किया था. उस समय रूबी करने वाले व्यक्ति केवल ऑटो पुल वाले थे. केवल जिसका ऑटो पुल आया था वही व्यक्तियों ने रूबी की. किसी ने घर से पैसे लगा के रूबी नहीं की. एक पहला व्यक्ति मैं हूं जिसने 35 लाख रुपए लगा के रूबी की थी उस समय. टॉप 5 एमेथिस्ट बहुत सारों ने की, रूबी किसी ने की उस समय. ऑटो पुल के माध्यम से सबने की. 20-20 रूबी, 2-2 रूबी मैंने देखी, परंतु पैसे लगा के उस समय. इस समय तो करोड़ों रुपए लगा रखे पीवीसी मेटा में, पर उस समय किसी पर 10 लाख लगाने की हिम्मत नहीं थी. मैंने 35 लाख रुपए लगा के रूबी की थी, एमरल्ड किया था, 4-5 आईडियो में क्वार्ट्स किया था, और अपनी पीवीसी मेटा को भी बेहतरीन तरीके से किया था. आपका दूसरा मोबाइल जो है नेटवर्क बहुत स्लो है लग रहा है, इसके लिए ओपन नहीं हो पा रहा. अभी करता हूँ सर, 1 सेकंड सर, अभी करता हूँ. ఓకే समझ गया. तो చూడండి సార్, ఇక్కడ అందరికి సార్ చెప్తున్నారంటే, సో నేను ఒక్కనే ఉండొచ్చు, నేను అంటే చాలా తక్కువ మందిలో నేను కూడా ఒక్కడిని. ఏంటంటే ఆటో పూల్ వచ్చింది, పబ్లిక్ ద్వారా వచ్చిన దాంతో చేసి ఉంటారు మీరు రూబీ. బట్ నేను నా సొంత పైసలతో నా ఫ్లాట్ కూడా నేను అమ్మి, సో నేను రూబీ చేయడం జరిగిందని చెప్తున్నారు అనమాట. సో ఎంత బిలీవ్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ బిలీవ్నెస్ అనేది ఎంత ఉందో సిస్టమ్ మీద అనేది మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. देखो साथियों, इसमें देखिए पीवीसी मेटा की होल्डिंग देखिए. ఒక మినిట్ कितना हो रहा है. ओ 50,000 50,100 50,100 పీవీసీ మీట. 50,100 పీవీసీ మీట. వావ్, గ్రేట్ సార్. రైట్. సో చూసారా, అన్ని అందులో చేసుకుంటూ, అంటే టోకెన్ ఫార్మింగ్ అది క్యాపింగ్ దాటిపోయారు, సీడ్ ఫండింగ్ క్యాపింగ్ దాటిపోయారు. దాంతో పాటు ఇక్కడ మళ్ళీ 50,000 పీవీసీ మీట ఒక వ్యాలెట్ లో, కనెక్టెడ్ వ్యాలెట్ లో కూడా సార్ పెట్టుకోవడం జరిగింది. సో चलिए, टाइम ले रहा है, मैं 2 मिनट एक बात कहना चाहूंगा. जी हाँ ओके. सो थैंक यू सर, नो प्रॉब्लम. क्योंकि मैं केवल 1 मिनट बोलना चाहूंगा, बस यही कहना चाहूंगा कि जितने भी नए व्यक्ति हैं इसमें, अगर अपना पोर्टफोलियो निकालना है तो आपको हर समय अपना स्किल लेना पड़ेगा, बढ़ाना पड़ेगा. और जब जब रेट बढ़ती है तब तब आपको उसको सेल करना है. रेट घटती है तो बाई करना है. प्रॉफिट बुक करने का तरीका यही है साथियों. एक साथ $10 पे और $1 पे और $100 पर रेट नहीं पहुंचेगी. ये धीरे धीरे बढ़ेगा और धीरे धीरे घटेगा. जब बढ़ता है तो अपना प्रॉफिट बुक कीजिए और घटता है तो अपना बाई कीजिए. साथियों, हमारे राजस्थान बहुत बेहतरीन तरीके से आपको साथ लेके चल रहे हैं, और इस मंच का यही उद्देश्य है कि आप और हम इस कम्युनिटी के साथ आगे बढ़ते रहें, और हम और आप अपनी नॉलेज को डेवलप करते हुए सिस्टम के साथ साथ चलते रहें. और कहने बिल्कुल ना हो, नजर खबर सबर बनाए रखें और अपना एग्जिट और एंटर होना सीखें. और इस समय पीवीसी मेटा हमको क्या देगा क्या नहीं देगा ये ध्यान नहीं दें. अपन अपना हर महीने, हर 10 दिन में अगर रेट बढ़ता है तो प्रॉफिट बुक करते रहें और आगे बढ़ते रहें. साथियों,
हमारे राजेश सर बहुत बेहतरीन तरीके से सबको लाइव दिखाते हैं और सभी को अच्छी नॉलेज देने का प्रयास करते हैं और काफी इस मंच पर ग्रेट लीडर बने हुए हैं। मैं सभी को हाथ जोड़कर नमस्कार करता हूं। साथियों, बेहतरीन तरीके से मैं कार्य कर रहा हूं और अपने 2025 में अपने जितना भी पैसा लगाया मैंने 80 लाख रुपए लगाए, लगभग मेरा 1 CR लगभग पहुंच चुका है, क्योंकि BNB खर्च हुई है। कभी कभी मैंने PVC मेटा बाई भी किया है, कभी कभी किसी से फार्मिंग भी खरीदी है और खरीदता रहता हूं। साथियों, मैं अपना व्हाट्सएप कॉल फोन पे के माध्यम से दिखा सकता हूं, डेली फार्मिंग लेता रहता हूं। आप चिंता ना करें, अपना प्रॉफिट बुक करने के लिए हमेशा एक्टिव मोड पर रहें। राजेश सर जो कहते हैं उसको कार्य को करते रहें और आगे बढ़ते रहें। आपके सपने, आपके ड्रीम्स 100% पूरे होंगे। साथियों, ये कम्युनिटी PVC मेटा की बहुत ही शानदार और जानदार है। जो चोर चक्के लोग थे वो निकल चुके और वो आएंगे तो कभी प्रॉफिट नहीं ले पाएंगे और अपना लॉस उठाएंगे। और हम और आप पैनिक ना हो, नॉलेज लेते रहें और आगे बढ़ते रहें। हमारे सपने ड्रीम्स पूरे होंगे, 100% होंगे और 2025 हमारा और आपका होगा। साथियों, थैंक यू सो मच। जय PVC मेटा, जय परलवाइन। ग्रेट सर। थैंक यू सर। ग्रेट सर, वंडरफुल सर। तो थैंक यू। मैं अभी तेलुगु में बात करता हूँ, ज्यादा टाइम हो चुका है इसके लिए। थैंक यू सर, बहुत धन्यवाद सर आपको भी। सो आपने मंच पे आया, सो आपने अपना वैलेट ओपन करके दिखा दी, बहुत बड़ा థ్యాంక్ యూ సార్ हमारे लिए। ఓకే సార్, అందరికీ నమస్తే సార్। ఎందుకంటే సార్ చూసారు కదా, సో 80 లక్షలు అంటే మన తెలుగు ఆంధ్ర తెలంగాణ లీడర్లు అంతకంటే 300 కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ అది కాదు ఇక్కడ చాలా అని కాదు నేను చెప్పేది. బట్ ఇక్కడ అంటే దాన్ని లైవ్ లో చూపించారు. సో ఏ విధంగా మరి ఎంత రిలీజ్ అవుతుంది అనేది ఇక్కడ సార్కి 130, ఒక దాంట్లో 180, ఒక 190 అయితే మన వాళ్ళకి 300, 400, 500 కూడా ఒక్కొక్క రోజు రిలీజ్ అవుతున్నాయి మన ఆంధ్ర తెలంగాణ మన లీడర్లలో. బట్ అది గొప్ప అని కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నమ్మక విశ్వాసం ఎలా ఉంది చూడండి అనేది మీకు చెప్పడం జరిగింది. ఎస్, 100%. సో ఎందుకంటే ఎన్ని దారుల్లో సిస్టమ్ ఇన్కమ్ ఇస్తుందో అన్ని దారుల్లో కూడా మరి రెడీ ఉన్నారు మరి చాలా మంది లీడర్స్. సో అలా ఆ విధంగానే మనం కూడా అందరం ముందుకెళ్దాం. సో ఎందుకంటే మరి అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది, ఇంకా మరి అప్పటికి ఎలా వెళ్తుంది అని అనుకుంటూ వెళ్తే అలా మనం అనుకోవడం ఉంటుంది, రోజులు గడుస్తూనే ఉంటాయి. బట్ మనకు మనీ అనేది ఎర్న్ అవ్వదు. ఎందుకంటే ఈ సార్ చెప్పింది కూడా అదే. సో వెయిట్ చేస్తే కుదరదు, అంటే పెరగడానికి మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. బట్ అది టైం అనేది పడుతుంది. బట్ ఇన్ బిట్వీన్ మీ యొక్క ప్రాఫిట్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కొనుక్కొని, ఎక్కువ పెరిగినప్పుడు మీరు ఆ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా, నేను చెప్పింది మళ్ళీ మనకు అక్కడ సార్ ఇది చెప్పారు. సో అందుకని చెప్పేసి అందరూ కూడా దయచేసి మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో టీం అనేది కామన్. సో టీంను మనము వాళ్ళకి చెప్పడం మాత్రం మన బాధ్యతే. ఖచ్చితంగా వాళ్ళు మనతో వచ్చారు, మనం చెప్తేనే వచ్చారు కనుక వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను లేదని చెప్పట్లేదు. బట్ ఒకటి, కొంతమంది వాళ్ళు చేసుకోవట్లేదు, వాళ్ళ బాధ కన్నా మనం ఎందుకు చేసుకోలేమో అనుకుంటున్నారు. అలా ఉండకూడదు. మనం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు, చేసుకోండి సార్ మీరు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టైం కూడా చాలా అయింది. అందరికీ పేరు ధన్యవాదాలు సార్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ మన షేర్ సింగ్ సార్ కు ధన్యవాదాలు సార్. సో అందరు కూడా ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు సార్. సో అందరికీ నమస్తే. జై PVC మెటా, PVC విల్ నెవర్ ఎండ్. సో రేపు మళ్ళీ 9 గంటల ప్రజలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై PVC మెటా. థ్యాంక్ యూ శేర్ సింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై PVC మెటా సార్. శేర్ సింగ్ సార్, జై PVC మెటా సార్. జై PVC మెటా. జై PVC మెటా, PVC మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ PVC. Thank you everybody. Thank you.